హైదరాబాద్ బుక్ ఫేర్కు అందరికీ స్వాగతం. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ నా గొంతు బాగాలేదు, మన్నించండి. పుస్తకాలతోటి సంబంధం ఉన్న, గ్రంథాలయోద్యమంతో సంబంధం ఉన్న మిత్రులు వేదిక మీద ఉన్నారు. పుస్తకాలు అచ్చువేయడము, పుస్తకాలు పాఠకుల దగ్గరికి తీసుకుపోయే పనిలో ఉన్న వాళ్ళం ఉన్నాము. ఈ సెషన్కు అధ్యక్షత వహించే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా హైదరాబాద్ బుక్ ఫేర్ వారికి ధన్యవాదాలు చెబుతూ, నచ్చిన పుస్తకము, మెచ్చిన పుస్తకము, ప్రభావితం చేసిన పుస్తకం అనే దాని మీద మనం మాట్లాడుకుందాము. వేదిక ముందు ఉన్న రాములన్నకు స్వాగతం చెప్తూ, బిఎస్ రాములన్నకు స్వాగతం చెప్తూ, మా గ్రంథాలయ శాస్త్రంలో ఒక 5 పంచసూత్రాలు ఉంటాయి. ఎందుకంటే మా వేదిక మీద ఉన్న రవి కూడా తెలంగాణ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ విషయం పంచుకోవాలి. ఎందుకంటే నచ్చిన పుస్తకం అనేది లైబ్రరీయన్కి ఏది ఉండదు. లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలు నచ్చినవే. ప్రతి లైబ్రరీలో పాఠకుడికి నచ్చిన పుస్తకం ఉండాలి. ప్రతి పాఠకుడికి నచ్చిన పుస్తకం లైబ్రరీలో ఉండాలి. ఎవ్రీ బుక్ యాజ్ ఇట్స్ రీడర్. ప్రతి పుస్తకానికి ఎవరో ఒకరు ఖచ్చితమైన పాఠకుడు ఉంటాడు. ప్రతి పాఠకుడికి కూడా లైబ్రరీలో ఒక పుస్తకం ఉండాలి అనేది ఎస్ఆర్ రంగనాథన్ అని చెప్పి గ్రంథాలయ పితామహుడు ఈ గ్రంథాలయ శాస్త్రంలో ఆయన పంచసూత్రాల్లో 2 సూత్రాలు చెప్పిండు. మిగతాయి వేరే ఉన్నాయా, లైబ్రరీ అనేది గ్రోయింగ్ ఆర్గానిజం అట్లా అని చెప్పి. అట్లా ఈ లైబ్రరీలో ప్రతి పుస్తకానికి పాఠకుడికి, ప్రతి పాఠకుడికి పుస్తకాన్ని కల్పించే విధంగా ఈ 350కి పైగా స్టాళ్ళల్లో పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో ఆధ్యాత్మికం నుంచి విప్లవోద్యమం వరకు అన్ని పుస్తకాలు దీంట్లో ఉన్నాయి. వీటి గురించి మనము వేదిక మీద 3 వక్తలు ఉన్నారు, నేనున్నాను. తలా ఒక 10 నిమిషాలు కంటే మించకుండా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ సెషన్ లేట్గా నడుస్తూ ఉన్నది కాబట్టి తలా ఒక 10 నిమిషాలలో ఇది ముగించుకుందాం. మొదట నేను నా గురించి, నాకు నచ్చిన పుస్తకము, మెచ్చిన పుస్తకము, ప్రభావితం చేసిన పుస్తకం 3 వేర్వేరు ఉన్నాయి. మూడిటి గురించి కూడా నేను మాట్లాడతాను. మా ఇల్లు హైదరాబాద్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి 1/2 కిలోమీటర్ దూరంలో బేగం బజార్లో ఉంది. ఇప్పటికి కూడా మా ఇల్లు అక్కడే ఉంది. ఆ బేగం బజార్కు స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి 10 నిమిషాల వాకబుల్ డిస్టెన్స్. ఆ లైబ్రరీ 1978, 79 ఆ ప్రాంతంలో, బహుశా ఇప్పటికి కూడా రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆ లైబ్రరీలో టెక్స్ట్ బుక్ సెక్షన్ అని ఉంటుంది. ఆ టెక్స్ట్ బుక్ సెక్షను రాత్రి 12 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఈ ఓపెన్ చేసి ఉన్న 12 గంటల వరకు కూడా నేను ఇంటర్మీడియట్ ఎస్ఎస్సిలో ఉన్నప్పుడే 80లో ఆ లైబ్రరీలో రాత్రి 12 గంటల దాకా కూర్చొని చదువుకునేది. టెక్స్ట్ బుక్ సెక్షన్లో దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ ఉండేటి, మిగతా ఫిలాసఫీకి సంబంధించిన జనరల్ బుక్స్ కూడా ఉండేటి. అట్లా అక్కడ రాత్రి 12 బజే దాకా కూర్చొని చదువుకొని 12 గంటలకు నడుచుకుంటూ, రాత్రి 12 గంటలకు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేది. అట్లా ఆ లైబ్రరీ నన్ను ప్రభావితం చేసింది. ఆ లైబ్రరీలో 79లో 50 సంవత్సరముల హైదరాబాద్ అని చెప్పి
మందుముల నరసింహరావు, ఆయన బూర్కుల రామకృష్ణారావు బావగారే కాకుండా 1952 హైదరాబాదు ప్రభుత్వంలో మినిస్టర్గా కూడా పనిచేసిండు మందుముల నరసింహరావు. ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా కూడా పనిచేసిండు. ఆయన 79లో 1979లో 50 సంవత్సరముల హైదరాబాద్ అని చెప్పి ఒక 50 ఏండ్లు వెనుకకు పోయి 1880 నుంచి 1935-40 మధ్యలో హైదరాబాద్ ఎట్లా ఉండిండే అనేది, హైదరాబాద్ ఎట్లా ఎదుగుతూ వచ్చింది అనేది దాంట్లో హైదరాబాద్ చరిత్రను రాసింది. కేవలం హైదరాబాద్ చరిత్రనే కాదు, హైదరాబాద్ తోటి ముడిపడి ఉన్న రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, గ్రంథాలయ ఉద్యమాలకు సంబంధించి ఆ 50 సంవత్సరంలో హైదరాబాద్లో రాసిండు. ఆ పుస్తకం చదివితే షోయబుల్లా ఖాన్, ఈయన రయ్యత్ అని పత్రిక నడిపించిండు. రయ్యత్ పత్రికలో షోయబుల్లా ఖాన్ ఎట్లా వచ్చి జాయిన్ అయ్యిండు, షోయబుల్లా ఖాన్ మీద ఎట్లా దాడి జరిగింది, ఆయన ఎట్లా చనిపోయిండు, ఈ పోలీస్ యాక్షన్కి సంబంధించి, గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించి, రాజకీయాల ఉద్యమాలకు సంబంధించి ఒక బేసిక్ అవగాహన నాకు ఈ 50 సంవత్సరంలో హైదరాబాదు తోటి వచ్చింది. ఆయన కూడా మహబూబ్నగర్ జిల్లా వాడే కాబట్టి ఆయన చాలాసార్లు 50 సంవత్సరంలో హైదరాబాద్ పుస్తకంలో సురవరం ప్రతాప్ రెడ్డి గురించి రాసిండు. ఆ పుస్తకం చదివి సురవరం ప్రతాప్ రెడ్డికి సంబంధించిన ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర చదివిన. సురవరం ప్రతాప్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి, జర్నలిస్టుగా, చరిత్రకారుడిగా, కవిగా, గ్రంథాలయ ఉద్యమకారుడిగా, ప్రథమాంధ్ర మహాసభ అధ్యక్షుడిగా, గోల్కొండ పత్రిక సంపాదకుడిగా, గోల్కొండ కవుల సంచిక సంపాదకుడిగా బహుముఖాలుగా పనిచేశాడు. ఆయన ఆంధ్రుల సాంఘిక చరిత్ర సాహిత్యం ద్వారా సాంఘిక చరిత్రను చూసిండు, రాశాడు. సాహిత్య ఆకరాలని బేస్ చేసుకొని సాంఘిక సామాజిక చరిత్రని కాకతీయుల దగ్గర నుంచి ఆసఫ్ జాయిల వరకు దాంట్లో రాశాడు. అట్లా నాకు ఆ పుస్తకము చరిత్రలో ఆసక్తి కలగడానికి, చరిత్ర పట్ల ఆసక్తి కలగడానికి, సాహిత్యం పట్ల అనురక్తి కలగడానికి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేది ప్రధానంగా నాకు దోహదపడ్డదని చెప్పొచ్చు. ఈ ఆంధ్రుల సాంఘిక చరిత్ర చదువుతున్న క్రమంలోనే ఆంధ్ర మహాసభ ఉద్యమంలో వట్టికోట ఆళ్వార్ స్వామి చేసిన ఉద్యమాల గురించి చెప్పిండు. అట్లా వట్టికోట ఆళ్వార్ స్వామి రాసినటువంటి ప్రజల మనిషి జైలు లోపల, ప్రజల మనిషి ఏమో నవల, జైలు లోపలేమో కథల సంపుటి, ఇవి రెండు కూడా 1930 నుంచి 1948 మధ్యలో, 1930-48 మధ్యలో తెలంగాణ సామాజిక రాజకీయ ఉద్యమాలు ఎట్లా ఎదుగుతూ వచ్చినాయి అనేది ప్రజల మనిషిలో ఆళ్వార్ స్వామి ఒక తెనిగా ఆయనను బీసీని హీరోగా చేసి చెప్పడం జరిగింది. అంటే బీసీలు కూడా హీరోలుగా ఉండొచ్చు అనేది, బీసీలు కూడా చరిత్రకెక్కదగ్గ వాళ్ళే అని చెప్పి ఆ ప్రజల మనిషి నవల చదివిన తర్వాత అర్థమైంది. అట్లా ఈ 3 పుస్తకాలు నన్ను ప్రభావితం చేసినవి, నాకు నచ్చిన పుస్తకము, నేను మెచ్చిన పుస్తకం. ప్రభావితం చేసిన పుస్తకం ఏమో 50 సంవత్సరాల హైదరాబాదు. నాకు మెచ్చి నేను చరిత్ర పట్ల, సాహిత్యం పట్ల నాకు ప్రేమ కరగడానికి, లేదంటే వాటి పట్ల ఆసక్తి పెరగడానికి ఆంధ్రుల సాంఘిక చరిత్రతో దోహదపడ్డది. సాహిత్యం పట్ల, సంకలనాల పట్ల, ఎందుకంటే వట్టికోట ఆళ్వార్ స్వామి పరిసరాలు అని చెప్పి
2 కథా సంపుటాలు, తెలంగాణలోనే మొట్టమొదటి కథా సంపుటాలు. మా రాములు నేసిండు మొన్న కరీంనగర్ కథలు, కథా సరిత్సాగరం. కనీసం ఆ కథా సరిత్సాగరంలో వచ్చిన కథలు కరీంనగర్ కథలో వేసిన వాళ్ళు అన్నీ చూసి ఉంటే అలా ఇంకొక 10-12 కథలు దాంట్లో జోడించుకునేందుకు అవకాశం ఉంటుండే. ఆ పని సమగ్రంగా చేయాల్సి ఉన్నది. ఇప్పటికైనా ఆ పని చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అట్లా ఆళ్వార్ స్వామి పరిసరాల కథా సంకలనం వేసిన తర్వాత మళ్ళీ మేము తెలంగాణ వచ్చిన తర్వాత వెల్దండి శ్రీధరు, నేను మొదట స్కై బాబా నేను కలిసి తెలంగాణ కథలు తీసుకురావడానికి ఆళ్వార్ స్వామి చేసిన కృషే నాకు స్ఫూర్తి అని చెప్పి నేను చెప్తూ, ఈ సాహిత్య స్ఫూర్తిని మన మధ్యన ఉన్న మిత్రులు మీతోటి తమకు నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకాల గురించి మాట్లాడతారు. ముందుగా మంచి పుస్తకం పేరిట పుస్తకాల్ని వెలువరిస్తూ ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా అగ్గువకు అందుబాటులో తీసుకురావడం, తక్కువ ధరకు తక్కువ పేజీల్లో మంచి పుస్తకం పేరుతోటి సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు, తెలుగు మాధ్యమంలో చదువుకునే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి మేడంని మాట్లాడవలసిందిగా, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిందిగా, 10 నిమిషాలు మించకుండా మాట్లాడవలసిందిగా మేడంని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సభకి నమస్కారం. వయస్సును బట్టి మనం నచ్చే పుస్తకాలు, మెచ్చే పుస్తకాలు, ప్రభావితం చేసే పుస్తకాలు మారుతూ ఉంటాయి. సో నాకు ఇదే నచ్చింది, ఇదే ప్రభావితం చేసింది, లేకపోతే దీని గురించే నేను ఇది చెప్పగలుగుతాను అనేది ఐఎమ్ నాట్ వెరీ క్లియర్. ఎందుకంటే ఒక్కొక్క వయసులో నాకు ఒక్కొక్క పుస్తకం నచ్చింది, చాలా పుస్తకాలు అట్లా నచ్చినాయి. కాకపోతే ఇవాళ నేను మాట్లాడడానికి ఎన్నుకున్నటువంటి పుస్తకం సత్యజిత్ రే రాసినటువంటి ఫతిక్ చంద్. మనకి చాలామందికి సత్యజిత్ రే అది సినిమా డైరెక్టర్గా తెలుసు, తర్వాత కొంత రచయితగా తెలుసు. కానీ బాల సాహిత్యంలో విస్తృతంగా పుస్తకాలు రాసినటువంటి రచయితల్లో సత్యజిత్ రే ఒకరు. ఈ ఫతిక్ చంద్ గురించి చెప్పాలి అని అంటే, ఒక అబ్బాయిని కొంతమంది దుండగులు అపహరించుకుని కారులో తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యి ఆ దుండగులు చనిపోతారు. ఈ అబ్బాయి ఎక్కడో పడిపోయి స్పృహ కోల్పోతాడు. ఎక్కడున్నాడో తెలియదు. మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఎండబడి స్పృహ వచ్చేసరికి తను ఎక్కడున్నాడో ఏమో తెలియదు, తనకేం జరిగిందో తెలియదు. అంతకు ముందరదంతా మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు నేను అసలు ఎక్కడున్నాను ఏంటి అని అనేది కూడా అతనికి తెలియదు. మెల్లగా స్పృహ వచ్చినాక మెల్లగా నడుచుకుంటా వెళితే అది ఒక అడవి అంచు అని తెలుస్తుంది. ఆ రోడ్డు వైపుకి నడుచుకుంటా వెళ్తాడు. ఆ రోడ్డు వైపుకి వెళ్ళినాక మళ్ళీ అక్కడ కూడా కళ్ళు తిరిగి పడిపోతే అతన్ని ఎవరో ఒకళ్ళు అట్లా వదిలేయకుండా ఒక ట్రక్ డ్రైవరు తన ట్రక్లో తీసుకుని వెళ్తాడనమాట. పైగా ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తాడంటే అతన్ని ఒక ట్రక్లో ఉన్నటువంటి బట్టల మూటని అతనికి దిండుగా అమర్చి వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ దాన్ని దిండుగా అమర్చి అబ్బాయిని ట్రక్లో కూర్చోబెట్టి తీసుకెళ్తాడు. తీసుకుని వెళ్ళి ఒక చోటకి వెళ్ళిన తర్వాత పాలు తాగించాలని చెప్పేసి వేడివేడి పాలు తీసుకొచ్చి లేపినప్పుడు అతనికి మళ్ళీ మెలకు వస్తుందన్నమాట. మెలకు వచ్చి ఎవరిని ఏంటి అని అనేది ఏమిటి అర్థం కాదు. అక్కడి నుంచి ఇంకొక ఆయన ఒక కారులో వెళ్తున్నటువంటి ఆయన అతన్ని తీసుకుని, నేను అది ఐఐటి ఉంది ఖరగ్పూర్ వెళ్తున్నాను, అక్కడ తీసుకుని వెళ్తాను, అక్కడ పోలీసులకు అప్పచెప్తాను, ఫస్ట్ ఎయిడ్ చేయిస్తాను అని అంటాడు. అంటే అప్పుడు ఆ ఫస్ట్ ఎయిడ్ చేయించడం అనేటువంటిది కూడా అంటే ఒక్కొక్క ఘట్టం ఎట్లా ఇదవుతోంది అనే దానికి ఒక ఇదనమాట. అది చేయించినప్పుడు పోలీసులు అనేసరికి ఈ అబ్బాయికి ఏంటో అయోమయంగా అనిపిస్తుంది. పోలీసులు అంటే భయం, తను ఏంటో మర్చిపోయారు, కానీ పోలీసులు అంటే భయం అనేది మాత్రం లోపల ఉంది. దాంతో
వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళి అటు నుంచి అటు పారిపోతాడు. పారిపోయినప్పుడు అతను రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక ట్రైన్ వెళుతున్నటువంటి ట్రైన్లోకి ఎక్కుతుంటే అక్కడ ఒక ఇంద్రజాల ప్రదర్శకుడు అతని ఈ ట్రైన్లో ఇతను పడిపోతుంటే పట్టుకుని లాక్కుంటాడనమాట, లోపలికి లాక్కుని కోపంగా ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటాడు. కానీ అక్కడ మనకి సత్యజిత్ రే రాసేటువంటి మాటల్లో మనకి బాగా ప్రముఖంగా కనిపించేది ఏంటంటే అతని మాటల్లో కోపం ఉంది కానీ మొహంలో కోపం లేదు. అది మనం ఎంతమందిని చూపించగలుగుతామో నాకు తెలియదు, నేనైతే చూపించలేనండి. మాటల్లో కోపం ఉంటే మొహంలో కూడా కోపం కనిపిస్తుంది. సో అంటే అటువంటి చాలా స్పష్టమైనటువంటి భావ ప్రకటనలు ఇట్లాంటివన్నీ సత్యజిత్ రే చేశారు. తర్వాత ఆ అబ్బాయిని ఒక చోటకి తీసుకుని వెళ్ళి నీ పేరేంటి అదేంటని అడిగితే ఏం గుర్తులేదని అంటే ముందు అనుకుంటాడు ఎక్కడో ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు అనుకుంటాడు. ఆ హరుందా పారిపోయి వచ్చాడు అనుకున్నప్పుడు నువ్వు పారిపోయి వచ్చావు ఇట్లాగా అట్లాగనంటే కాదు నాకు అసలు ఏం గుర్తులేదని అంటే అప్పుడు నమ్ముతాడనమాట ఇతనికి ఏం గుర్తులేదని. సరే అయితే అని ఒక టీ షాప్లో టీ కొట్లో పనికి పెడతాడు. పనికి పెట్టినప్పుడు అతన్ని మళ్ళీ వదిలిపెట్టలేదు అక్కడితోటి. మళ్ళీ రోజు వచ్చి అతన్ని కలవటము, అతన్ని చూసుకోవడము, ఎట్లా ఉన్నాడు ఏంటని బాగోగులు కనుక్కోవడం అట్లా అంతా ఉంది. తర్వాత ఒక రోజున తన రూమ్‌కి తీసుకెళ్ళినప్పుడు తన రూమ్‌లో తనకి చదువు ఇంద్రజాలం నేర్పించినటువంటి గురువుని గురించి అట్లా అంతా చెప్తూ ఉంటాడు. అట్లా ఆయన చేసినట్టుగా చేయాలి అనంటే నాకు సాధ్యం కావట్లేదు. నాకు ఎప్పటికైనా అట్లా అంత పెద్దవాడిని అవ్వాలి అని ఉంది అనుకుంది. ఆ తర్వాత ఇతని కోరికలు, ఇతని కళ ఇవన్నీ ఇతనికి అర్థమవుతుంటాయి. ఇష్టం ఏర్పడుతుంది. హరుందా అంటే ఫతిక్ చంద్ కూడా తన పేరు తనే పెట్టుకుంటాడు. ఫతిక్ అనేది కూడా తన అసలు పేరు కాదు. అక్కడేదో బోర్డు మీద కనిపిస్తే నీ పేరేంటనంటే ఫతిక్ చంద్ అని అంటాడు. మరి ఇంటి పేరేంటనంటే దాస్ అని, ఫతిక్ చంద్ దాస్ అని అట్లా చెప్తాడనమాట. పాల్, ఫతిక్ చంద్ పాల్ అని చెప్తాడు. సో అట్లా తన పేరుని తనే పెట్టుకుని ఇట్లా మర్చిపోయినటువంటి మనిషి మళ్ళీ ఏమవుతుంది, ఒక ఇద్దరు వ్యక్తులు ఇతని గురించి ఎతుకుతూ ఉంటారనమాట. ఆ కిడ్నాపర్స్‌లో వీళ్ళ మూలాన కిడ్నాపర్స్ ఇతన్ని కిడ్నాప్ చేస్తారు. కానీ ఆళ్ళని చూసిన గుర్తు గాని, ఇది గాని లేదు. కాకపోతే వాళ్ళంటే ఏదో ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఈ అబ్బాయికి. ఆ ఫీలింగ్‌ని ఇది చేసుకుని హరుందాతో చెప్పినప్పుడు అతను గమనిస్తాడు. వాళ్ళిద్దరూ ఎట్లాంటి వాళ్ళు ఏంటననేది ఇతనికి తెలుసు ఆ బస్తీలో ఉన్నప్పుడు. వాళ్ళ నుంచి కాపాడి అతన్ని మళ్ళీ ఏం చేస్తాడు, ఆ కాపాడే క్రమంలో మళ్ళీ పరుగు పెడుతూ ఉంటారు. ఆ పరిగెత్తే క్రమంలో ఈ అబ్బాయికి మళ్ళీ వెనకటి జ్ఞాపకాలు వస్తాయన్నమాట. నేను ఫలానా నాకు గుర్తొచ్చింది హరుందా అని చెప్తాడు. చెప్పినప్పుడు అతను తండ్రి దగ్గరికి మళ్ళీ తీసుకుని వెళ్తాడు. ఈ లోపల తండ్రి ఏం చేస్తాడంటే తన కొడుకు కనిపించట్లేదని పోలీసుల్ని అడుగుతూ ఉంటాడు. పోలీసులు కంప్లైంట్ ఇస్తాడు. అంతా అవుతుంది. కానీ పోలీసులు కనిపెట్టలేకపోతారు. అప్పుడు ఏం చేస్తారంటే పేపర్ ప్రకటన ఇస్తారు. పేపర్ ప్రకటన ఇచ్చి ఆ పేపర్‌లో ఏంటంటే నా కొడుకుని తీసుకొచ్చినటువంటి వాళ్ళకి 5,000 రూపాయలు బహుమానం ఇస్తాము అని అంటారు. అంటే ఆ పేపర్ ప్రకటనని హరుందా చూడడు. కానీ ఇతనికి జ్ఞాపకం వచ్చింది అనన్న దాన్ని బట్టి భద్రంగా తీసుకుని వెళ్ళి అతని ఇంట్లో అప్పజెప్తాడనమాట. అప్పజెప్పినప్పుడు ఆ తండ్రి సంతోషించడానికి అంటే కొడుకొచ్చాడన్న సంతోషం ఉంది కానీ ఆ వ్యవహారం ఎట్లా ఉంటుందంటే ఇతనికి ఇవ్వవలసిన 5,000 రూపాయల గురించి అసలు మాట్లాడడు. అంటే నేను ప్రకటన ఇచ్చినాక తీసుకొచ్చి అప్పజెప్పాడు నాకు అనంటే డబ్బు కోసం అప్పజెప్పాడు అని అనుకుంటాడు. ఆ తర్వాత అందుట్లో వాళ్ళ ఇంట్లో ఉండే గుమస్తా ఏమన్నా ఇంతకీ ఈయన 5,000 రూపాయలు ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడా? అడగడానికి అంత పెద్ద ఆయన్ని లాయర్ అనమాట ఆయన. ఆయన్ని నేను ఎట్లా అడగగలుగుతాను అని అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వచ్చి ఈ అబ్బాయికి తండ్రి ఇవ్వలేదు అనేది అర్థమవుతుంది. కొంతసేపటికి తెలుస్తుందనమాట. హరుందాది తనని అప్పజెప్పిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తామని అన్నది ఆ పేపర్‌లో ప్రకటన చూసి తర్వాత కాసేపటికి తెలుస్తుంది. హరుందాకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదనేది గుమస్తా ద్వారా అర్థమవుతుందనమాట, తెలుస్తుంది. అప్పుడు ఇంటి వెనకాల గోడని దూకి అతనుండే చోటకి వెళ్తాడనమాట. ఆ అన్నయ్య అది హరుందా ఉండే కలకత్తాలో అతనుండే బస్తీకి వెళ్తాడు. వెళితే అక్కడ పిల్లలందరూ ఇతన్ని చూసి ఫతిక్ హరుందా లేడిప్పుడు ఇక్కడ మద్రాసుకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఇది నేర్చుకుని ఆ సర్కస్ కంపెనీలో ఇంద్రజాలం చేయటానికి అని అంటారు. అయ్యో వెళ్ళిపోతున్నాడా అని చెప్పేసి మళ్ళీ రైల్వే స్టేషన్‌కి పరిగెడతాడనమాట.
తను ఆ డబ్బులన్నీ ఏంటంటే తను టీ కొట్టులో పనిచేసినప్పుడు ఇచ్చినటువంటి డబ్బుల్ని చాలా భద్రంగా దాచుకుంటాడు. ఆ డబ్బులతోటే ప్లాట్‌ఫార్మ్ టికెట్ కానీ ఇదంతా కొనుక్కుంటాడు. రైల్వే స్టేషన్‌కెళ్ళటానికి కానీ. అంతలోకి ఒక చోట ఎక్కడో గ్లాసులతోటి ఆడుతుంటే చుట్టూతా మనుషులున్నదుంటే అక్కడే ఉన్నాడు హరుందా అనుకుని వెళ్లి చూస్తాడనమాట. అంతలోకి హరుందా చూసి, "ఏంటి నువ్వు ఇటొచ్చావేంటి బాబు" అననంటే, "లేదు, ఏం లేదు, మా నాన్న నీకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వలేదు." ఇతని మనసులో లోపల ఉంటుందనమాట. పిల్లవాడి మనసులో ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ నాన్న చేయవలసిన పని చేయలేదు అననేటువంటిది. అప్పుడు ఇట్లా ఇవ్వలేదు అననంటే, "మీ నాన్న కొడుకుగా నిన్ను మీ నాన్నకి అప్పజెప్పినట్టయితే నేను ఆ డబ్బులు తీసుకొని ఉండేవాడిని. తప్పకుండా అడిగైనా తీసుకొని ఉండేవాడిని. తర్వాతైనా నేను న్యూస్ పేపర్ చూసినాకైనా. కానీ నా తమ్ముడిని తన ఇంటికి చేర్చినందుకు నేను డబ్బులు ఎట్లా తీసుకుంటాను? నా తమ్ముడిని నేను తన ఇంటికి చేర్చాను" అననంటాడు. అంటే ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చినవి ఏంటంటే మనుషుల మనస్తత్వాలు, డబ్బు పట్ల వాళ్ళ వ్యామోహాలు. డబ్బులు ఎంతైనా ఉండొచ్చు. వాళ్ళకి ఆ డబ్బు పట్ల ఉండేటువంటి వ్యామోహం ఎంత అధికంగా ఉంటుంది అననేటువంటిది అర్థమవుతుంది. అట్లాగే డబ్బులు లేని వాళ్ళు, వాళ్ళ మనసు ఎంత విశాలంగా ఉంటుంది. డబ్బులు ఉండడము, లేకపోవడం అననేటువంటిది కాదు. ఆ విశాల హృదయం అనేటువంటిది ఎవరికుంటుంది? ఏంటి ఇట్లాంటివన్నీ నాకు కళ్ళకి కట్టినట్టుంటుంది. నిజంగా ఈ కథ చివర్లో చదువుతూ ఉంటే గనక నాకు కళ్ళెంబటి నీళ్ళు గూడా తిరిగినియనమాట. అంటే ఆ మనస్తత్వాల్ని వాటిని ఇది జేసినందుకు. అందుకని ఇది నాకెప్పుడైనా గబుక్కున ఒక పుస్తకం పిల్లల పుస్తకంలో గానీ, ఏ పెద్దవాళ్ళు గానీ అసలు ఎవరైనా సరే అంటే మన మనస్తత్వాల్ని కాచి వడపోసినట్టుగా అట్లా రాసినటువంటి సత్యజిత్ రే కథని నాకు బాగా నచ్చింది. అందుకని ఈరోజు నేను ఈ పుస్తకాన్ని మాట్లాడడానికి నిర్ణయించుకున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కథ మీద మాట్లాడి ఆ సత్యజిత్ రే ఎట్లా మనస్తత్వాల్ని సాహిత్యంలోకి ఎట్లా తీసుకొచ్చిండు, ఎట్లా ప్రభావితం చేసిందనేది చక్కగా విశ్లేషించి చెప్పారు భాగ్యలక్ష్మి మేడం గారు. మేడం అట్లా కథలు చదువుతారు కాబట్టి ఆ కథల ఎంపిక ప్రచురణ దాంట్లో కూడా ప్రతిఫలిస్తూ ఉన్నది. మేడంకు ధన్యవాదాలు. ఇప్పుడు నల్గొండలో అనంతుడు ఫౌండేషన్ అని చెప్పి ఒక సాహిత్య సామాజిక సంస్థని నడిపిస్తూ ఇటీవలే తహజీబ్ అని చెప్పి పుస్తకాన్ని అనంతుడు ఫౌండేషన్ తరఫున అచ్చువేయడమే కాకుండా అక్కడ బాహుళ అని చెప్పి ఒక సాహిత్య సంస్థను కూడా నిర్వహిస్తున్నటువంటి పుస్తకాలతోటి మమేకమైన మిత్రుడు మోత్కూర్ శ్రీనివాస్ ఒక 10 నిమిషాలు మించకుండా మాట్లాడతాడు. నమస్కారం. నచ్చిన మెచ్చిన అంటే దాదాపుగా చాలా పుస్తకాలు ఉంటాయి. ఎందుకంటే నేను పుస్తకాలని బాగా ఇష్టంతో సైకాలజీ, తత్వశాస్త్రం, కథలు, చరిత్ర, వివిధ డిఫరెంట్ పుస్తకాలు నేను కలెక్ట్ చేసి చదువుతుంటాను. మొదటగా నేను అసలు నన్ను బాగా డిస్టర్బ్ చేసి ఒకే రాత్రి నన్ను చదివించిన ఒక నవల 35 సంవత్సరాల క్రితం ప్రచురించబడినటువంటి డాక్టర్ కేశవరెడ్డి నవల మూగవాణి పిల్లన గ్రోవి. ఆ నవల ఎందుకు నచ్చింది అంటే బక్కిరెడ్డి, కాదాటి బక్కిరెడ్డి తండ్రి కాదాటి మునిస్వామి రెడ్డి ఇలా భూమికి రైతుకు ఉన్నటువంటి ఒక రక్త సంబంధాన్ని వ్యక్తీకరించినటువంటి అపూర్వ పురాగాథ ఆ నవల. చాలా ఒత్తిడికి గురి చేసి నేను ఒక 3 సార్లు ఆ నవలను చదివాను 15 సంవత్సరాల క్రితం. మొదటిసారి చదివిన తర్వాత మళ్ళీ నాకు నిద్ర పట్టలేదు. బక్కిరెడ్డి ఆ రైతు బక్కిరెడ్డి కయ్యగా మారి ఒక చిత్తూరు జిల్లా మాండలికంలో రాసినటువంటి ఆ నవల
తర్వాత నాటకంగా వచ్చింది. ఆ పూర్తి కథనం ఖచ్చితంగా మనం చదవాల్సిన ఒక గొప్ప నవల. ఆ నవల చదివిన తర్వాత నవలా సాహిత్యం మీద నాకు ఆసక్తి కలిగింది. దాంట్లో 3 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి బక్కిరెడ్డి తండ్రికి ఉన్నటువంటి సంబంధం. తర్వాత బక్కిరెడ్డి తండ్రికి భూమికి ఉన్నటువంటి ఒక సంబంధం. బక్కిరెడ్డికి వ్యవసాయానికి భూమికి ఉన్నటువంటి ఒక సంబంధం. భూమిని కోల్పోతున్నప్పుడు అతను ఒక సానుభూతి మరణం నుంచి ఒక అపూర్వ పురాగాథగా, స్థల పురాణంగా అది స్థిరపడిపోతుంది. ఎందుకంటే ఆ కథ అంతా ఇప్పుడు మనం చెప్పొద్దు, ఎందుకంటే మీరు ఖచ్చితంగా అది చదవాలి కాబట్టి. ఇంకొక అంశం ఉంటుంది దాంట్లో. అసలు డాక్టర్ కేశవరెడ్డి గారు దాని గురించి విపరీతమైనటువంటి, నా నవల చదివిన తర్వాత నిజామాబాద్కి వెళ్ళి కేశవరెడ్డి గారిని కలవడం జరిగింది. అసలు విపరీతమైనటువంటి పరిశోధన, అది భూమి ఒక వ్యవసాయ సంక్షోభము అట్లాంటిది అది చిత్రీకరించింది. దాంట్లో భాష కానీ, ఆ నవల నన్ను ఎప్పుడు వెంటాడుతుండే ఒక గొప్ప నవల. అదేవిధంగా కేశవరెడ్డి గారి నవలలు శ్మశానం దున్నీరు, రాముడున్నది రాజ్యం ఉన్నది, చివరికి మునమ్మ, ఇట్లాంటి అద్భుతమైన నవలలు. ఇన్క్రెడిబుల్ గాడెస్ ఒక దాదాపు సిటీ బ్యూటిఫుల్, ఒక 15 నవలల వరకు రాశాడు. అద్భుతమైన ఒక నవల అది. దాన్ని దాదాపు ఆంధ్రదేశం అంతటా జనపదం రిపర్టరీ సంస్థ నాటకంగా ప్రదర్శించడం జరిగింది. నవల చదివిన తర్వాత నాటకాన్ని నేను చూశాను. ఒక అద్భుతమైన నవల నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బుక్ ఫేర్ నిర్వాహకులకి మళ్ళీ నాకు ఆ నవల మళ్ళీ గుర్తొచ్చి ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి బుక్ ఫేర్ నిర్వాహకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కేశవరెడ్డి ఆయన పుట్టింది చిత్తూరు జిల్లా, పనిచేసింది మొత్తం దీర్ఘకాలం నిజామాబాద్ టౌన్లో లేదా నిజామాబాద్ దగ్గరలో. ఆయన 30 ఏండ్లు నిజామాబాద్లో ఉన్నా కూడా ఆయన పుట్టుక ఏదైతే ఉందో చిత్తూరు జిల్లా, ఆ మాండలికంలోనే మూగవాణి పిల్లని క్రోవి కానీ మిగతా నవలలు కానీ రాయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఉగ్గుపాలతోటి నేర్చుకున్న భాష కాబట్టి అట్లా రాయగలిగిండు ఆ భాషలో. అది అందరూ కూడా పాటించాల్సిన అంశం. ఎందుకంటే ఎవరు నేటివి మాండలికంలో వాళ్ళు రాస్తే కానీ దాంట్లో బలంగా వ్యక్తీకరించలేరు. ఆ బలంగా వ్యక్తీకరించగలగడమే ఆ నవలకు ప్రాశస్త్యం తీసుకొచ్చింది, విశిష్టత చేకూర్చింది అని చెప్పి భావిస్తూ, మా నలుగురిలో ఇప్పుడు చివరిగా మాట్లాడేది మిత్రుడు చేగోని రవికుమార్. డాక్టర్ చేగోని రవికుమారు గ్రంథాలయోద్యమాల మీద విశిష్టమైన పరిశోధన చేసి దాదాపు 100 ఏండ్లకు పైగా చరిత్ర ఉన్న లైబ్రరీలు ఒక 100కు పైగా ఉన్నాయని చెప్పి లెక్కగడుతూ తెలంగాణ గ్రంథాలయాల మీద ఒక విశిష్టమైన పుస్తకాన్ని అచ్చువేయడమే కాకుండా నిరంతరము సాహిత్య పరిశోధనలో ప్రధానంగా గ్రంథాలయ చరిత్ర పరిశోధనలో ఉంటూ ఇప్పుడు సిటీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్
లైబ్రరీ సైన్స్లో పనిచేస్తూ ఉండు. అలాగే తెలంగాణ గ్రంథాలయ సంఘానికి అధ్యక్షులుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. గ్రంథాలయాలకు పుస్తకాలకు ఎలాంటి సంబంధం ఉందో అనేది మీ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఏ లైబ్రరీకి పుస్తకం కావాలన్నా కూడా అందరు ఇక్కడికి వచ్చి కొనుక్కునే విధంగా ఈ బుక్ ఫేర్ కమిటీ వాళ్ళు ఒక వేదిక కల్పించారు. ఈ వేదిక మీద నుంచి ఒక లైబ్రేరియన్ ఎలాంటి పుస్తకాలు చూజ్ చేసుకుంటాడు అనే దాని మీద ఆయనకు నచ్చిన పుస్తకము, మెచ్చిన పుస్తకము, ప్రభావితం చేసిన పుస్తకాలు, వాటి మీద చేగోని రవికుమారు ఇప్పుడు మాట్లాడతారు. ధన్యవాదాలు. నేను ఇక్కడ మాట్లాడేటందుకు అవకాశం ఇచ్చినటువంటి, అదేవిధంగా బుక్ ఫేర్ 37 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా మా గ్రంథాలయాలకు ఒక స్టాల్ని ఇవ్వడం జరిగింది. మా గ్రంథాలయాల తరపున యాకూబ్ గారికి, అదేవిధంగా ఈ బుక్ ఫేర్ యాజమాన్యాన్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నిత్య పరిశోధకులు మా అగ్రజుడు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు, మేడం గారు, మిత్రుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా ముందున్నటువంటి పెద్దలు రాములు గారు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసినటువంటి విషయం గురించి మాట్లాడేటువంటి కంటే ముందు నాకు నచ్చినటువంటి గొప్ప పుస్తకం నా దృష్టిలో హిట్లర్ రాసినటువంటి తన ఆత్మకథ. రెండవది సంగిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్లు వట్టికోట అల్వార్ స్వామి గారి ప్రజల మనిషి. ఈ రెండు నాకు బాగా నచ్చినటువంటి పుస్తకాలు. ఇక ప్రభావితం చేసినటువంటి పుస్తకం గురించి మాట్లాడుకుంటే కోదాటి నారాయణరావు గారి గ్రంథాలయ సేవలో నా స్మృతులు. ఆ పుస్తకం నన్ను ఈ గ్రంథాలయాల వైపు మళ్లించింది. గ్రంథాలయాల కోసం ఎక్కడ ఏ గ్రంథాలయం ఉన్నా అక్కడికి వెళ్ళి దాని విషయ సేకరణ చేసి ఈ సమాజానికి తెలియచెప్పాలన్నటువంటి ఒక కుతూహలం నాకు నేర్పింది. కాబట్టి ఆ పుస్తకం నన్ను బాగా ప్రభావితం చేసింది. సో మొట్టమొదటగా నేను విషయంలోకి వెళ్ళే కంటే ముందు అసలు నేను ఎందుకు ఈ పుస్తక పఠన చేయాలి అనేటువంటి క్రమంలో అందరూ సహజంగా టెక్స్ట్ పుస్తకాలతో పాటు మేము చదువుకుంది గవర్నమెంట్ పాఠశాలలో, మాది నకరేకల్, ఇప్పుడు అది టౌన్ అయింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటప్పుడు మా నాన్న నిరక్షరాస్యుడు, ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్యవసాయం చేసి వచ్చేటువంటి క్రమంలో తనకు రాజకీయాల మీద కాస్త మంచి అవగాహన ఉండింది. రోజు తను నేను చదివిపిస్తున్నాను కదా, నీ న్యూస్ పేపర్ తీసుకొచ్చి చదివి నాకు వినిపించు, మీకు కొనకుండా కాదు, మా ఇంటి ఎదురుగా షావుకారి చదివిన తర్వాత ఆ పేపర్ని తీసుకొచ్చి నువ్వు నా చదివి వినిపించాలి. అది రోజు నా దైనందిన కార్యక్రమం. అలా రోజు నేను చదివేటువంటి క్రమంలో మా పాఠశాల ఎదురుగానే గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయానికి మా నాన్న ఎట్లాగో రోజు సాయంత్రం నన్ను అడుగుతాడు కదా, ముందే నేను వెళ్ళి ఒక పేపర్ మీద రాసుకొచ్చుకుంటాను, చిత్తు కాపీలో రాసుకొచ్చుకొని మా నాన్నగారికి వినిపించేది. అలా వినిపించేటువంటి క్రమంలో సంగిశెట్టి శ్రీనన్న ఒక మంచి ముచ్చట చెప్పిండు. ఏం చెప్పిండంటే, ప్రతి చదువరికి ఒక పుస్తకం, అదేవిధంగా ప్రతి చదువరికి నచ్చేటువంటి పుస్తకం కూడా గ్రంథాలయంలో ఉంటుందన్నట్లు నాకు ఆ చదివేటువంటి క్రమంలో న్యూస్ పేపర్ దొరకకపోతే పుస్తకాలు చదవాలి, వాళ్ళందరూ పుస్తకాలు చదువుతారు, నేను కూడా చదివితే ఎట్లా ఉంటుందని ఒక ఫస్ట్ పుస్తకం ముట్టుకున్నా. ఆ పుస్తకం ముట్టుకున్నటువంటి క్రమంలో నాకు దొరికిన తొలి పుస్తకం హిట్లర్ మీన్ క్యాంప్. సో అది నాకు బాగా నచ్చిన పుస్తకం. దాన్ని ఒక 20 to 30 టైమ్స్ చదివి ఉంటాను నేను. దాంట్లో ఒక బొమ్మకు బొరుసు ఏ విధంగానో, బొరుసు అదేవిధంగా ఒక కాయిన్కు బొమ్మ బొరుసు ఏ విధంగానో ఒక కోణంలో మనం దాన్ని చదివి చాలామంది చెప్తా ఉంటారు, బట్ రెండో కోణం కూడా ఉంది. ఆ తర్వాత అదేటువంటి క్రమంలో నన్ను ఆ పుస్తకాల వైపు, ఆ పుస్తకాలు చదివే వైపు మళ్లించినటువంటి ఘటన అది. కంపెనీ కోదాటి నారాయణరావు గారు. ఎందుకు కోదాటి నారాయణరావు గారు రాసినటువంటి పుస్తకం నా మీద బాగా ప్రభావితం చేసిందనంటే, కోదాటి నారాయణరావు గారు పుట్టినటువంటి
రేపాల గ్రామంలో 1918లో శ్రీ లక్ష్మీ నరసింహ మనోహర బాల భాషా నిలయం అనేటువంటి ఒక గ్రంథాలయాన్ని కోదాటి వెంకట నరసింహారావు గారు అనేటువంటి కరుణం గారు దాన్ని స్థాపిస్తారు. సహజంగా కోదాటి నారాయణరావు గారు వారి యొక్క కుటుంబీకులు ఉన్నతస్తులు, వైశ్యులు, ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా అప్పటికే మంచిగా చదువుకొని వెల్ ఎస్టాబ్లిష్డ్ అనేటువంటి వ్యక్తులు. వీరు 4.5 కాలంలోనే వాళ్ళ తాత వాళ్ళ తండ్రి ఈయనను వెంట పెట్టుకొని గ్రంథాలయానికి వెళ్ళిరు. అప్పుడు ఏమి తెలియనటువంటి క్రమంలో నిన్న నువ్వు ఫంక్షన్కి వెళ్ళినావు కదా, ఏమనిపించింది అంటే ఫంక్షన్ మొత్తం ఎర్ర ఎర్రగా పచ్చ పచ్చగా నల్ల నల్లగా కనిపించింది అని. ఏంటిది ఎర్ర ఎర్రగా నల్ల నల్లగా పచ్చ పచ్చగా కనిపించింది అంటే అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు నల్ల నల్లగా ఎర్ర ఎర్రగా పచ్చ పచ్చగా కనిపించిందని చెప్పేసి చెప్పింది. తొలిసారి నాకు గ్రంథాలయంతో ఉన్నటువంటి అనుబంధం అని చెప్పేసి చెప్పిండు. దాని తర్వాత స్కూల్లోకి వెళ్ళేటప్పుడు 7.5 సంవత్సరాల కాలంలో ఈ వెంకట నరసింహారావు గారి గ్రంథాలయానికి వెళ్ళాలంటే కరణం గారంటే అందరికీ కోపం, భయం. సో అందరూ లైబ్రరీకి వెళ్ళాలంటే భయపడుతున్నారు. సో ఈయన వాళ్ళ కోదాటి నారాయణరావు వాళ్ళకి యొక్క కుటుంబీకులు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి చనువుతోటి నిత్యం ఆ గ్రంథాలయానికి వెళ్ళి చదివేటువంటి క్రమంలో మీరందరూ భయపడుతారు కాబట్టి నేను రోజు కొన్ని పుస్తకాలు బయటికి తీసుకొని మనందరం చదువుకుందాం, ఆ తర్వాత పుస్తకాలు నేను రిటర్న్ చేస్తా అనేటువంటి భరోసాల మిత్రులకు కల్పించిండు. కొద్ది రోజులు చదువుకున్న తర్వాత ఊకే నేను కోదాటి వెంకట నరసింహారావు గారి గ్రంథాలయానికి ఎందుకు వెళ్ళాలి, మనమేనా కలిసి ఒక 4 పుస్తకాలు పెట్టుకొని గ్రంథాలయం ఏర్పాటు చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని వాళ్ళ దోస్తులతోటి ప్లాన్ చేసి తను ఏం చేశాడంటే సరిగ్గా 7.5 సంవత్సరాల కాలంలో వారు 30 పుస్తకాలతోటి అందరూ చదివిన పుస్తకాలే, టెక్స్ట్ పుస్తకాలే, ఆ పుస్తకాలను తీసుకొని పోయి గ్రంథాలయం పెట్టిండు. మొదటి గ్రంథాలయం శ్రీ లక్ష్మీ నరసింహ మనోహర బాల భాషా నిలయం అయితే రెండవది శ్రీ వెంకటేశ్వర మనోహర బాల భాషా నిలయం. ఎందుకు 2 దేవుడి పేరు పెట్టిరంటే ఆ ఊర్లో 2, ఒకటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, 2 లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం. అట్లా వాళ్ళ యొక్క గ్రంథాలయంతో వాళ్ళ యొక్క అనుబంధం స్టార్ట్ అయ్యి తర్వాత వాళ్ళు నిత్యం చదువుకుంటూ వాళ్ళ యొక్క స్కూలింగ్ అయిపోయిన తర్వాత సూర్యాపేటకు వలస వచ్చేటువంటి క్రమంలో అలా యొక్క మిత్రుడైనటువంటి రామనాథంకు ఆ గ్రంథాలయాన్ని అప్పగించి సూర్యాపేటకు రావడం జరిగింది. సూర్యాపేటలో వాళ్ళ బాబాయి గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు వారితోటి వారు ఆల్రెడీ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రకాశిని గ్రంథాలయానికి వారి యొక్క సహాధ్యాయి అయినటువంటి ఇంకొక మిత్రుని వల్ల ఆ రోజు గ్రంథాలయానికి తొలిసారిగా వాళ్ళు సూర్యాపేటకు వెళ్ళగానే ఆ గ్రంథాలయానికి వెళ్ళిరు. అలా గ్రంథాలయంతో పరిచయం ఏర్పడి వాళ్ళ బాబాయి గారు నిత్యం పనుల్లో ఉండడం వల్ల లేకపోతే ఇంకో కారణం వల్ల ఆ గ్రంథాలయానికి తను తీసుకోపోకుండా నిత్యం తన గ్రంథాలయానికి వెళ్ళేటువంటి వారు. అక్కడ చదువుకుంటూ ఆ గ్రంథాలయంతో సంబంధం ఏర్పరచుకుంటూ ఆ గ్రంథాలయంలో గ్రంథపాలకునిగా పనిచేయడం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత గ్రంథాలయం యొక్క అభివృద్ధి చేసేటువంటి క్రమంలో అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి గ్రంథాలయాన్ని నిత్యము అభివృద్ధి పదం నడుచున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుగ్గుల లక్ష్మీ నరసింహగుప్తా అనేటువంటి వారు ఆల్రెడీ అక్కడ టీచర్గా పనిచేస్తున్నారు. వారు ఇలా గ్రంథాలయాలకు సహాయము సేవ సహకారాలు చేస్తున్నటువంటి ఉద్దేశంతో వారిని అక్కడ టీచర్గా అక్కడ ఉన్నటువంటి వారిని దేవరకొండ నుంచి ఆ తర్వాత కరీంనగర్కు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు ఈ గ్రంథాలయాన్ని ఎట్లా నడపాలి, అక్కడ ఉన్నటువంటి మిత్రులతోటి వాళ్ళ బాబాయిలతో సహకారంతో గ్రంథాలయాన్ని తను కూడా ఒక చేసి నిత్యం గ్రంథాలయానికి పని చేసేటువంటి వాడు. ఇలా పని చేసుకుంటూ అంటే అప్పుడు ఈ పుస్తకాలు ఉన్నాయా లేకపోతే ఇట్లాంటి మనం చెప్పుకున్నటువంటి గోల్కొండ లేకపోతే ఆంధ్రపత్రికలు ఇవన్నీ ఉన్నాయా అని అంటే అప్పుడప్పుడే ఆ యొక్క క్రమంలో పుస్తకాలు మాత్రమే, చిన్న పుస్తకాలు, అదేవిధంగా మనం చెప్పినట్టు పుస్తకాలు కాకుండా ఆంధ్ర వారపత్రికలు అట్లాంటివి వస్తున్నటువంటి క్రమంలో వీరు భిక్షాటన చేపట్టడం జరిగింది. ప్రతి దీపావళి ఎందుకు చెప్తున్నానంటే ఇదే పద్ధతిని కోదాటి నారాయణరావు గారు ఖమ్మం వెళ్ళినప్పుడు ఆంధ్ర విజ్ఞాన ప్రకాశన అక్కడ ఇదే పద్ధతిని పాటించారు. ఇక్కడ హైదరాబాదులో ఉన్నటువంటి బాల సరస్వతి ఆంధ్ర భాషా నిలయానికి వాటి అభివృద్ధి కూడా వారు ఇదే పద్ధతి పాటించారు. అంటే వారి యొక్క కోణంలో ఆలోచిస్తే 4 గ్రంథాలయాలకు విపరీతమైనటువంటి సేవ చేశారు. ఒకటి
సూర్యాపేటలో ఉన్నటువంటి ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని, ఖమ్మంలో ఉన్నటువంటి విజ్ఞాన నికేతనం, దాని తర్వాత బాల సరస్వతి ఆంధ్ర భాషా నిలయం గౌరీగూడ చమంలో ఉంది. దాని తర్వాత వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర, ఎందుకు లక్ష్మీ నరసింహస్వామి, ఎందుకు ఈ రెండు కలిపి చెప్తున్నానంటే, వీరు సూర్యాపేటకు వచ్చిన తర్వాత ఆ గ్రంథాలయాన్ని పట్టించుకుని నాదుడు లేక వాళ్ళ వెంకట నరసింహారావు గారి కరణం గారితో మాట్లాడి, ఈ గ్రంథాలయం మేము నడపలేకపోతున్నాం, మనం అందరం కలిపి రెండు గ్రంథాలయం ఎందుకు ఒకటే గ్రంథాలయం అని చెప్పి పేరు పెడదామనే ఉద్దేశంతో వారు శ్రీ లక్ష్మీ నరసింహ మనోహర బాల ఆంధ్ర విద్యార్థి భాషా నిలయంగా దాన్ని పేరు పెట్టి వాళ్ళ యొక్క ఊర్లో ఆ గ్రంథాలయాన్ని నడపడం జరుగుతుంది. ఇదే విధంగా వారు వాళ్ళ యొక్క చదువులు అయిపోయిన తర్వాత అంటే 4-5 తరగతి వరకు మాత్రం వారు రెగ్యులర్గా చదివారు. దాని తర్వాత ఇంటి దగ్గరే ఉండి 7వ తరగతి, ఆ తర్వాత పై చదువుల కోసం వారు హైదరాబాద్ రావడం జరిగింది. ఈ హైదరాబాద్ రావడం వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు మా యొక్క సిటీ కళాశాలలో, ఎందుకు గొప్పగా చెప్తున్నాను అంటే, అట్లాంటి గొప్ప మహానుభావుడు చదివినటువంటి కళాశాలలో నేను పనిచేయడం చాలా గొప్పగా భావిస్తున్నాను, గర్వంగా కూడా భావిస్తున్నాను నేను. వారు సిటీ కళాశాలలో చదువుకున్న తర్వాత నిత్యం తన పక్కనే ఉన్నటువంటి శ్రీ బాల సరస్వతి ఆంధ్ర భాషా నిలయంకి ఇచ్చేటువంటి వారు నిత్యం ఆ గ్రంథాలయానికి వెళుతూ ఆ గ్రంథాలయంలో ఉన్నటువంటి గ్రంథ సంపదను చదివేటందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంటే వెళ్ళడం వేరు, చదవడం వేరు, గ్రంథాలయ ఉన్నతికి పాటుపడడం వేరు. ఈ 3 విషయాల్లో పోల్చుకుంటే గ్రంథాలయ ఉన్నతికి వారు చేసినటువంటి సేవలు అమోఘం. ఒకనొక సందర్భంలో ఆ గ్రంథాలయాన్ని ఆక్రమించుకునేటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ గ్రంథాలయాన్ని ఆక్రమించుకునేటువంటి పరిస్థితిలో వీరందరూ ఎదుగు తిరిగి ఆ యొక్క బాల సరస్వతి ఆంధ్ర భాషా నిలయాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వారు ఖమ్మం వెళ్ళడం జరుగుతుంది. ఖమ్మంలో విజ్ఞాన నికేతనం గ్రంథాలయం, అప్పటికే శ్రీ జ్ఞాన విద్యుత్ ప్రవాహినటువంటి గ్రంథాలయం ఉంటుంది అక్కడ. ఆ గ్రంథాలయం యొక్క ఉన్నతి కోసం అక్కడ ఉన్నటువంటి మిర్యాల నారాయణ గుప్తా అనేటువంటి ఇంకా ఆంధ్ర మహాసభ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అక్కడ ఈ వర్తక సంఘం వారితో కలిసి ఆ గ్రంథాలయాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉంటారు. వీరు వెళ్ళిన తర్వాత నేను కూడా గ్రంథాలయానికి సేవ చేసేటువంటి క్రమంలో ఆ విజ్ఞాన నికేతనంతో కలిసి పనిచేస్తున్నటువంటి క్రమంలో చిన్న అభిప్రాయ భేదాలు. ఎందుకు అభిప్రాయ భేదాలు అంటే, గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో విరాళాలు సేకరించడం జరిగింది. విరాళాలు సేకరించేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వైశ్యుల సంఘం, వర్తక సంఘం వారికి సరైన గౌరవం ఇవ్వకపోవడం వల్ల వారితో విభేదించి ఒక నూతన ఆంధ్ర భాషా నిలయాన్ని ఏర్పాటు చేద్దామనేటువంటి క్రమంలో వారు అక్కడ ఉన్నటువంటి ఉన్నతులతోటి మాట్లాడి నూతన గ్రంథాలయానికి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆంధ్ర విజ్ఞాన నికేతనం. తను డైరెక్ట్గా చేయకపోయినా తను వెనక ఉండి ఆ గ్రంథాల ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అలా ఈ గ్రంథాలయాలతో పెనివేసుకున్నటువంటి సంబంధం వారికి ఇప్పుడు చెప్తున్నటువంటి ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం లేకపోతే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఎంత గొప్పదని చెప్తున్నామో, ఆ రోజు తను తెలంగాణ గ్రంథాలయ సంఘం అనేటువంటి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, పాతూరి నాగభూషణం గారు 24, 25, 26, 27 గ్రంథాలయ మహాసభలకు వారిని ఇన్వైట్ చేస్తే నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు రాలేను అన్నటువంటి చెప్పడం వల్ల ప్రతి దానికి మనం అప్పటికే నిజాం రాష్ట్రంలో కానీ లేకపోతే తెలుగు రాష్ట్రంలో కానీ ఉధృతంగా నడుస్తున్నటువంటి గ్రంథాలయ సంఘం, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం, వారి మీద ఆధారపడి చేసుకునే దానికంటే మనమే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిదనేటువంటి ఉద్దేశంతో వారు మర్రి చెన్నారెడ్డి గారు అధ్యక్షులుగా, వీరు కార్యదర్శులుగా ఈ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంఘానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా చేసుకుంటూ వారు చేసినటువంటి సేవ సూర్యాపేటలో తెలంగాణలో తొట్టతొలి నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభల సందర్భంగా మదిర, దాని తర్వాత 2వ నిజాం రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ మహాసభ, 4వ ఆంధ్ర జనసంఘం సభలు ఏర్పాటు చేసేటందుకు సూర్యాపేటలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మూకాలు అడ్డినప్పుడు తను మాడపాటి హనుమంతరావు గారి సహాయ సహకారాలతోటి గ్రంథాలయాన్ని ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తను ఈ యొక్క 24, 25, 26 యొక్క ఆంధ్ర గ్రంథాలయ మహాసభల సందర్భంగా వారు ఎప్పుడు కూడా వేదిక మీదికి ఆహ్వానించినా ఒకటే మాట చెప్పేవారట, నేను కార్యకర్తను మాత్రమే, నాకు ఎటువంటి అధికారం, అంగు ఆర్భాటాలొద్దు,
నా తుది వరకు నేను గ్రంథాలయ సేవ కోసం ప్రయత్నం చేస్తాను. తాను చెప్పేటువంటి అంటే మనకు కోదాటి నారాయణరావు అనగానే ఒక గాంధేయవాది, ఒక సహకారోద్యమవాది, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ ఇంకా చాలా గుర్తొస్తాయి. కానీ గ్రంథాలయాలకు వారు చేసినటువంటి సేవ నిరుపమానము. అయితే ఇదంతా నేను చెప్పేటువంటి క్రమంలో వారు నన్ను మార్చిన, నేను మెచ్చిన పుస్తకం గురించి మాట్లాడేటువంటి క్రమంలో వారు గ్రంథాలయాలకు బాగా సేవ చేశారు. అలాంటి క్రమంలో నన్ను కూడా గ్రంథాలయ ఉద్యమం వరకు నడిపించింది. సో ఇక్కడ ఉన్నటువంటి అందరి పెద్దలకు, పిల్లలకైతే ముఖ్యంగా మీకు నచ్చినటువంటి, లేకపోతే ఈ క్షణంలోనే మీకు తెలిసినటువంటి ఏదో విషయాన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ చాలా బుక్ స్టాల్స్ ఉన్నాయి. గొప్ప గొప్ప రచయితలు వస్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో, తెలుగులో, వివిధ భాషల్లో వస్తూ ఉన్నారు. మా శరణార్థులు ఏంటంటే, మీ పక్కన ఉన్నటువంటి గ్రంథాలయంలో మీరు రచించినటువంటి ఒక పుస్తకాన్ని ఇవ్వండి. మీ పిల్లలని, మీ చుట్టుపక్కల వాళ్ళని గ్రంథాలయాలకు వెళ్ళించే ప్రయత్నం చేయండి. పుస్తకాన్ని పట్టించే ప్రయత్నం చేయండి. విజ్ఞానవంతమైన సమాజం వైపు నడిపించేటువంటి గురుతరమైన బాధ్యత మీదే. కాబట్టి మిమ్మల్ని అందరినీ పేరు పేరున అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. 37 ఏళ్ళ సంది నడుస్తూ ఉంది. దాదాపు 37 ఏళ్ళ సంది నేను ఈ బుక్ ఫేర్లలో పాల్గొంటున్నాను. మొదట ఈ ఓడియన్ థియేటర్ పక్కకు చిన్నగా స్టార్ట్ అయ్యిండే. ఆ తర్వాత కేశవ మెమోరియల్ స్కూలు, నెక్లెస్ రోడ్, ఇవన్నీ తిరిగిన ప్రదేశాలే. ఇక్కడ కోదాటి నారాయణరావు గురించి ఒక 2 విషయాలు చెప్పి నేను ప్రవీణ్కి ఇస్తాను. కోదాటి నారాయణరావు సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉండేవాడు. ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఒట్టికోట ఆళ్వార్ స్వామి ఆయన సేకరించిన పుస్తకాలన్నీ కూడా సిటీ సెంట్రల్ లైబ్రరీకి డొనేట్ చేసిండు. అది ఎవరు డొనేట్ చేసారంటే కోదాటి నారాయణరావు డొనేట్ చేసిండు. అందుకే ఆ తర్వాత మేము తెలంగాణ వచ్చిన తర్వాత సిటీ సెంట్రల్ లైబ్రరీకి వట్టికోట ఆళ్వార్ స్వామి పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేసి ధర్నాలు కూడా చేసినాం. ఆ ప్రభుత్వం కూడా ఒప్పుకొని వట్టికోట ఆళ్వార్ స్వామి సిటీ సెంట్రల్ లైబ్రరీ అని చెప్పి పేరు పెట్టింది. అట్లా ఆయన పుస్తకాలు ఆ లైబ్రరీకి రావడానికి కోదాటి నారాయణరావే ముఖ్య కారకుడు. అవన్నీ విషయాలు మన రవి చెప్పిండు. ఎందుకంటే ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు, విద్యార్థి జ్ఞాపకాలు అని చెప్పి 2 వాల్యూమ్లలో ఆత్మకథను కూడా రాసుకుంటూ ఇప్పుడు ఈ సమావేశం, ఈ సెషన్ ముగిసింది. ఈ అవకాశం ఇచ్చిన బుక్ ఫేర్ మిత్రులకు, వద్దిరాజు ప్రవీణ్ కుమార్కు, మా యాకూబ్ బాయ్కి, హైదరాబాద్ బుక్ ఫేర్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇప్పుడు వద్దిరాజు ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. నమస్కారం. ఎప్పుడైనా సరే చివరి వక్తకి తక్కువ టైం ఉంటుంది, అట్లానే చివరి సభకు కూడా తక్కువ ఉంటుంది. ముందుగా బుక్ ఫేర్ నిర్వాహకులకు ధన్యవాదాలు, అభినందనలు. ఈ రకంగా అందరినీ పిలిచి సాహిత్యం గురించి, నచ్చిన పుస్తకాల గురించి, ప్రభావితం చేసిన పుస్తకాల గురించి మాట్లాడమని చెప్పటం. నా వరకు చెప్పాలి అని అంటే, మొట్టమొదట చిన్నప్పుడు చదివినటువంటి రష్యన్ కథలే నాకు చాలా ప్రభావితం చేసిన పుస్తకాలు. ముఖ్యంగా సెర్యోషా కానీ, చిన్న ప్రపంచంలో పెద్ద పిల్లడు అనే పుస్తకం కానీ, జమీలియా కానీ, ఇవన్నీ అనువాదాల్లో నాకు నచ్చినటువంటి, నా మీద ప్రభావితం చేసినటువంటి పుస్తకాలు. నేను ఇంకా ఎక్కువ దాంట్లోకి వెళ్ళట్లేదు. నేను ఇప్పుడు మాట్లాడటానికి అందరిని పిలుస్తున్నాను. ప్రతిసారి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకి వెళ్తారు, కానీ ఇక్కడ చిన్నవాళ్ళ నుంచి వెళ్దాము. అజయ్, తక్కువ టైం ఉంది, కొంచెం చూసుకుని మాట్లాడాలి, క్షమించాలి. ఉంటాను. నా పేరు అజయ్ వర్మ అల్లూరి. నేను హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో ట్రాన్స్లేషన్ స్టడీస్లో పిహెచ్డి చదువుతున్నాను. నేను ఫలానా ఒక పుస్తకం గురించి వివరంగా మాట్లాడేట కన్నా, పుస్తకాలు నా జీవితంలో ఎలాంటి ఒక ప్రభావాన్ని చూపించాయి, పుస్తకాల వల్ల నేను ఎంత లాభ పొందాను అనే విషయాలపై నేను క్లుప్తంగా మాట్లాడతాను. మా ఊరు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని సింధనూరు అనే గ్రామం.
నా మాతృభాష తెలుగు, కానీ కర్ణాటకలో పుట్టడం వల్ల నేను చిన్నప్పటి నుంచి 2 భాషలు నేర్చుకోవాల్సి వచ్చింది. సాహిత్యం అంటే మా ఇంట్లో పెద్దగా ఉండేది కాదు, కానీ మా అమ్మ పాపులర్ లిటరేచర్ చదువుతూ ఉండేది. తెలుగులోని పాపులర్ లిటరేచర్, ఎండమూరి నవలలు అండ్ ఎద్దనపూడి సులోచనారాణి నవలలు. నేను పుట్టి పెరిగి నాకు ఊహ వచ్చినప్పుడు మా ఇంట్లో కనపడ్డ పుస్తకాలంటే ఎండమూరి నవలలు అండ్ ఎద్దనపూడి సులోచనారాణి నవలలు. నేను కర్ణాటకలో పుట్టడం వల్ల తెలుగు నేర్చుకోలేదు కాబట్టి మా ఇంట్లో ఉన్న ఆ పుస్తకాలతోనే నేను తెలుగు చదవడం నేర్చుకున్నాను, ఆ పాపులర్ లిటరేచర్తో తెలుగు ఇది. సో అలాగా నేర్చుకుంటూ తర్వాత మాకు చిల్డ్రన్స్ మ్యాగజైన్స్ అప్పట్లో ఉండేవి కదా, బాలమిత్ర అండ్ చందమామ అని. బాలమిత్ర అనే మ్యాగజైన్ అయితే నాకు ఎంత ఇది ప్రభావం చూపిందంటే, అది బైలింగ్వల్ మ్యాగజైన్గా వచ్చేది తెలుగు అండ్ కన్నడలో. సో నేను కర్ణాటకలో ఉండడం వల్ల సమ్మర్లో అప్పుడప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్లో హైదరాబాద్ వస్తూ ఉండేటప్పుడు నాకు ఇక్కడ హైదరాబాద్లో బాలమిత్ర తెలుగు వర్షన్ దొరికేది. అక్కడ నేను కర్ణాటకలో ఉన్నప్పుడు బాలమిత్ర కన్నడ వర్షన్ దొరికేది అన్నమాట. సో ఆ బాలమిత్ర వర్షన్ ఎలా ఉండేదంటే, ఫస్ట్ తెలుగులో వచ్చేది, అది చెన్నై నుంచి ప్రింట్ అయ్యి 2 భాషల్లోనూ వచ్చేది, తెలుగు కన్నడ. సో ఫస్ట్ కన్నడలో వచ్చి నెక్స్ట్ మంత్ తెలుగులో వచ్చేది. అంటే జనవరి మంత్లో ఒక తెలుగు ఇష్యూ వస్తే ఆ కన్నడ ఇష్యూ రావడానికి, సేమ్ ఇష్యూ రావడానికి ఫిబ్రవరి అవుతుంది అన్నమాట కర్ణాటకలో. సో అది ఎంత మంచి ఒక ఎక్సర్సైజ్ అయ్యింది అంటే, నాకు ముందు నేను సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు వర్షన్ బాలమిత్ర తీసుకుంటే, సో ఆ నెక్స్ట్ వర్షన్ మళ్ళీ తిరిగి నేను కర్ణాటక వెళ్ళాక అక్కడ దొరికేది మాట. ఆ 2 కంపేర్ చేసి చదువుతున్నప్పుడు ఒకే కథ, ఒకే విషయము, 2 భాషల్లో ఏంటిది అని అర్థమయ్యేది కాదు నాకు. అంటే ఆ రెండిటి మధ్య ఒక అనువాదం అనే ప్రాసెస్ ఉంది అని అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అక్కడ అనువాదకుల పేరు మెన్షన్ చేయరు. 2 యాజ్ ఇఫ్ దే వర్ బైలింగ్వల్ టెక్స్ట్ అనేటట్టుగా మూల రచయిత పేరు మీద రాస్తారు. కానీ ఆ బాలమిత్ర టీం వాళ్ళే అనువాదం చేసేవారు అన్నమాట. సో నాకు అది ఎలాంటి ఒక టాస్క్ని ఇచ్చిందంటే, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, కన్నడ వర్షన్ కావాలి నాకు ఇంకా అంటే ఇంకో మంత్ ఆగాలి కాబట్టి, అక్కడ నాకు తెలుగులో దొరికిన వర్షన్నే నాకు నేనుగా ఇది కన్నడలో అయితే ఎలా ఉంటుంది అని నేనే అనువాదించుకునేవాడిని అన్నమాట. నేనే అనువాదించుకున్నాక 1 మంత్ అయ్యాక నాకు కన్నడ వర్షన్ దొరికినప్పుడు అది మార్కెట్ నుంచి తీసుకొని అది కంపేర్ చేసి నేను టెస్ట్ చేసుకునేవాడిని. అంటే అది వాళ్ళైతే ఎలా అనువాదించారు, నేనైతే ఇది ఎలా చేశాను అని. అంటే నాకు అప్పుడు అది అనువాదం అని తెలియదు, ఆ ప్రాసెస్, ఆ ఎంటైర్ ప్రాసెస్ ఏదో 2 భాషల మధ్య ఒక రకమైన ప్రాసెస్ అని తెలుసు, కానీ అది అనువాదం అని తెలియలేదు. సో ఆ రకంగా ఈ చిల్డ్రన్ మ్యాగజైన్స్ నాకు ఈ సాహిత్యం పట్ల ఒక రకమైన ఇష్టం కలిగేలాగా చేశాయి. సో బాలమిత్ర మ్యాగజైన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో ఆ మ్యాగజైన్లో నేను అలాగా అనువాదాలు చేయడం వల్లనే తర్వాత నేను ముందు సీరియస్గా అనువాదాలని తీసుకోవడానికి ప్రయత్నించాను. నాకు ఈరోజు ఇక్కడ మెచ్చిన పుస్తకాలు, నచ్చిన పుస్తకాలు, ప్రభావం చేసిన పుస్తకాలు అని టైటిల్ ఉంది కాబట్టి, ఇందాక సెషన్లో శ్రీనివాస్ గారు అన్నట్టు ఈ నచ్చిన పుస్తకాలు కానీ, మన మీద ప్రభావం చూపిన పుస్తకాలు కానీ, లేకపోతే మనల్ని మార్చిన పుస్తకాలు వేరువేరేనే ఉంటాయి. కానీ నేను అలాగ అనువాదాలు చేయడం మొదలుపెట్టినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా ఒక పుస్తకం నిజంగా మనల్ని ప్రభావితం చేస్తే, లేకపోతే నిజంగా మనల్ని ఆహ్వానిస్తే, దాని నుంచి బయటికి రావడం ఎలా అంటే దాన్ని అనువాదించడం అని నేను నేర్చుకున్నాను. సో ఆ రకంగా నేను ఓల్గా గారి విముక్త చదివినప్పుడు చాలా ఇదయ్యి నన్ను చాలా కదిలించింది ఆ పుస్తకం. దాన్ని ఎలాగైనా కన్నడలోకి చేయాలని చెప్పి నేను ఆ ఓల్గా గారి విముక్త కథలు కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చిన కొత్తలో, అవార్డు వచ్చిన కొత్తలో నేను ఆ పుస్తకాన్ని కన్నడలోకి అనువాదించి ప్రింట్ చేశాను. అది చాలా ఫేమస్ అయింది కన్నడలో. దానికి బెస్ట్ ట్రాన్స్లేటెడ్ అవార్డు అని కూడా వచ్చింది కర్ణాటక గవర్నమెంట్ నుంచి. సో ఆ రకంగా ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. నన్ను ముఖ్యంగా ప్రభావితం చేసిన పుస్తకం, ఒక్క పుస్తకం గురించి చెప్పాలంటే, నేను బీఎస్సీ చదివే రోజుల్లో నేను ధార్వాడ్లో బీఎస్సీ చదివాను, తర్వాత మైసూర్లో ఎంఎస్సీ చదివాను, ఎంఎస్సీ ఫిజిక్స్. కానీ బీఎస్సీ చదివే రోజుల్లో ఒక పుస్తకం శాంతినాథ్ దేశాయిది ముక్తి అనే ఒక పుస్తకం ఉండేది. ఆ ముక్తి అనే పుస్తకం ఎలా దొరికిందంటే, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఒక పుస్తకం నుంచి ఇంకో పుస్తకంకి మనకి దారులు దొరుకుతూ ఉంటాయి. ఏదన్నా ఒక పుస్తకం మనకి నచ్చి చదివామనుకోండి, ఆ పుస్తకంలో ఇంకో ఏదో పుస్తకం వివరాల గురించి రచయిత రాస్తాడు, లేకపోతే ముందు మాట రాసిన అతను రాస్తాడు, ఆ పుస్తకాన్ని వెతుక్కుంటూ వెళ్తాం మనం. సో అలాగ నేను వీణా శాంతేశ్వర్ అనే తొలితరం ఫెమినిస్ట్ రచయిత్రి కన్నడలో ఆవిడ కథలు చదువుతున్నప్పుడు, ఆవిడ కథల మీద తన గురువు అయిన శాంతినాథ్ దేశాయి ప్రభావం ఉంది అని చదివి, నేను ఆ శాంతినాథ్ దేశాయి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని వెతుక్కుని చదివితే నాకు ఆ ముక్తి అనే నోవెల్ దొరికింది.
ఆ ముక్తి అనే నోవెల్ థీమ్ ఏంటని ఒక్క లైన్లో చెప్తాను నేను. ఏమీ లేదు. మనం ఎప్పుడు మనకుండే ఒక జబ్బు ఏంటి మనకంటే, మనం ఎప్పుడు ఇతరులతో మనల్ని పోల్చుకుంటాం. మనం ఎంత బాగా చదువుకుంటున్నామో అంటే వేరే ర్యాంక్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళలా మనకి ర్యాంక్ రావట్లేదు. మనం అంత ఇంటెలిజెంట్ కాదు, వాళ్ళలా మనం మారాలి. లేకపోతే ఎవరన్నా ఒకరు బాగా స్పీచ్లు ఇస్తే వాళ్ళలా ఎలా మనం బాగా మాట్లాడాలి. అంటే ఎప్పుడు వేరే వాళ్ళ ఆదర్శాలను కానీ వేరే వాళ్ళు ఉన్నట్టుగా మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. మనకి తెలిసిన వాళ్ళు మన చుట్టూ ఉంటే వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు అని డిసిప్లైన్డ్గా ఉండడానికి ట్రై చేస్తాం. కానీ మన వ్యక్తిత్వం ఒకటి, మన ఆదర్శాలు మనకి ఎప్పుడు ఉండవు. మనం ఎప్పుడు వేరే వాళ్ళని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రతి వ్యక్తి తన సిలువని తనే మోసుకోవాలి, తన జ్ఞాపకాల భారాన్ని తనే మోసుకోవాలి. ఎవరి ఆదర్శాలని అతను ఫాలో కాకూడదు, తన ఆదర్శాన్ని తనే వ్యక్తపరచుకోవాలి, తన జ్ఞాపకాల నుంచి తనే ముక్తి పొందాలి అనే ఒక సందేశాన్ని ఇచ్చే నవల శాంతినాథ్ దేశాయి 1961లో రాశారు. అది తెలుగులోకి కూడా అనువాదమైంది 1983లో. సో ఆ పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకం. ఫ్యూచర్లో నేను దాన్ని ఒక అనువాదం తెలుగులో వచ్చినప్పటికీ కూడా ఎన్బిటి నుంచి నన్ను ఎప్పటికన్నా దాన్ని ఇంకోసారి అనువాదించాలనే ఆశ నాకుంది ఆ పుస్తకం. చివరికి ఒక లైన్ చెప్పి నేను ముగిస్తాను. నాకు ఈ పుస్తకాలు చదవడం వల్ల తెలిసి వచ్చింది ఒకటేంటి, పుస్తకాలు చదవడం వల్ల, పుస్తకాలు రాయడం వల్ల, పుస్తకాలు మనల్ని ఎన్నో ఊర్లకు తీసుకెళ్తాయని నాకు చిన్నప్పుడే అనిపించింది. అంటే నేను పుట్టి పెరిగింది ఒక పల్లెటూరు, కానీ పుస్తకాలు రాయడం వల్ల, పుస్తకాలు చదవడం వల్ల మనకు తెలియకుండానే అవి మనల్ని వేరే ఊర్లకు తీసుకెళ్తాయి. నేను పుట్టింది పల్లెటూరు కాబట్టి నేను ఎప్పుడు బెంగళూరు చూడలేదు చిన్నప్పుడు, నాకు ఇంకా 20 ఏళ్ళు రాకముందు. కానీ నేను రాసిన ఒక పుస్తకం వల్ల నేను బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఒక పుస్తకం మనల్ని ఊర్లకు తీసుకెళ్తుంది, వేరు వేరు ఊర్లకి. నేను ఇప్పుడు దాకా ఇండియాలో వేరు వేరు స్టేట్లలో లిట్ ఫెస్ట్లకు పాల్గొన్నానంటే కేవలం నేను రచయితని, అనువాదకుడిని అయినందువల్లే. ఇంకో విషయం ఏంటంటే, మనం చూడలేని ఊర్లని, మనం చూడలేని స్థలాలని మన పుస్తకాలు చూస్తాయి. అది ఎలాగంటే, మనకి పాఠకులు ఉంటారు కదా, రచయితలకి లేకపోతే అనువాదకులకి, వాళ్ళ ప్లేసెస్కి మనం పుస్తకాలు పోస్ట్ చేస్తూ ఉంటాం. నిజానికి ఆ ఊర్లు మనం చూసి ఉన్నాం, కానీ ఆ ఊర్లని మన పుస్తకాలు చూస్తాయి. అది ఎంత గొప్పగా నాకు అనిపించేదో అన్నమాట అప్పుడు. సో ఇది చెప్పి నా మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇప్పుడు సీనియర్ అధ్యాపకులు చాలా ట్రాన్స్లేషన్స్ చేసినటువంటి చంద్రమౌళి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా గురించి చెప్పినట్టుగా ఈ సెషన్లో బహుశా అనువాదకులు ఎక్కువ మంది ఉన్నారేమో. నేను ఒక అనువాదకుడిని. ఇప్పుడే అజయ్ గారు మాట్లాడారు, అనువాదకులు. మన దామోదరాచారి గారు ఉన్నారు, తెలిసిన మిత్రులు. సో ఒక రకంగా అనువాదం కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేటివ్ వర్క్ ఉంది. అయితే క్రియేటివ్ వర్క్ బేసికల్గా ఎందుకు చేస్తారు అనేటప్పటికీ ఏంటంటే, తనలో ఉన్నటువంటి భావాన్ని వేరే వారితో పంచుకుందు కోసమే రాయటం అనేది జరుగుతుంది. ఇది కథ కావచ్చు, నవల కావచ్చు, నాటకం కావచ్చు, లేకుంటే కవిత్వం కావచ్చు. అది సంభాషణ, పంచుకోవటం, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. ఈ రకంగా ఇన్ఫర్మేషన్ని లేక తనకు తెలిసింది వేరే వారికి తెలియచేయడం అనేది అనాదిగా అనేక దేశాల్లో, దానిలో బిగినింగ్లో ప్రతిమల ద్వారా, శిల్పాల ద్వారా, చిత్రకళ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరిగేది. తర్వాత వ్రాత నేర్చుకున్న తర్వాత రాయటం అనేది వచ్చింది. తర్వాత రాయటం ద్వారా గ్రంథస్థం చేయబడ్డది. అది దానికి షెల్ఫ్ లైఫ్ అనేది చాలా కాలం అవుతుంది. మౌఖికంగా చెప్పుకున్నది ఒక తరం నుంచి ఇంకొక తరానికి మౌఖికంగానే చెక్ చేసి, ఐ మీన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. లేదు అన్నట్టయితే అది ఆగిపోతుంది. అదే పబ్లిష్ చేసి, ప్రింట్ చేసి, డిస్ట్రిబ్యూట్ చేసి, ఇలాంటి లైబ్రరీ, ఐ మీన్ ఇలాంటి ఎగ్జిబిషన్స్లో పెడితే దాని రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇందాక అజయ్ గారు అన్నట్టుగా పుస్తకాలు ఊళ్ళకు వెళితే మనం వెళ్ళినట్లే అన్నట్టుగానే మన పుస్తకాలు వేరే వాళ్ళు చదువుతూ ఉంటే, కొంటూ ఉంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే మనకి స్టోరీ టెల్లింగ్ అనేది బేసిక్గా మనిషిలో ఉన్నటువంటి అర్జీ. మనకి చిన్నప్పటి నుంచి మన తల్లి, నానమ్మ, తాతమ్మ, లేకపోతే తాతయ్య కథలు చెప్తారు. ఆ స్టోరీ టెల్లింగ్ అనేది స్లోగా డెవలప్ అయ్యి రకరకాల రూపాలని చెంది, ఐ మీన్ సంతరించుకొని, అది కథ కావచ్చు, లేకపోతే నాటకం కావచ్చు, పద్యం కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ బయటకు వచ్చాయి. ఇలాగ వచ్చిన వాటిలో కథలు ఎక్కువగా అందరినీ ఆబాల గోపాలం మురిపిస్తాయి. అలాంటి కథల్లో నాకు నచ్చింది అంటే
పెరుగుతున్న వయసులో చదివిన బుక్ ఏంటి అంటే కాశీ మజిలీ కథ. కాశీ మజిలీ కథలు అంటే ఇవాళ జనరేషన్కి వీళ్ళకి చాలా పాతది ఏదో అనుకోవచ్చు, కానీ అది మదిరి సుబ్బన్న గారు ఒక శతాబ్దం క్రితమే రాసిన వారు. 12 భాగాలుగా రాసి వాటిని పబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఆ కథ ఏమిటంటే ఇతివృత్తం చాలా సింపుల్. మణిసిద్ధుడు అనేటువంటి ఒక బ్రహ్మచారి తన ఉన్నటువంటి జగాన్ని ప్లేస్ నుంచి కాశీ నగరానికి చేరాలి. దానికి అతనికి తోడు కావాలి. తోడు రావాలంటే ఆ రోజుల్లో కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనుకునేవాళ్ళు కాబట్టి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అతను అందరినీ ప్రాధేయపడగా ఆఖరికి కోటప్ప అనేటువంటి గోపాలుడు అంటే పశువులు కాసుకునే అతను, నేను వస్తాను పద నీతో పాటు. అయితే ఒక కండిషన్ పెడతాడు, నేను అలసిపోతాను, నడిచిపోవాల్సి వచ్చేది ఆ రోజుల్లో. రోడ్లు లేవు, వాహనాలు లేవు. కాబట్టి నాకు అలసట కలగకుండా, నాకు విసుగు రాకుండా కథలు చెప్పి నన్ను కొంచెం ఉత్తేజితుల్ని చెయ్యాలి అన్న కండిషన్. దానికి మణిసిద్ధుడు చెప్పుకొని వెళ్తాడు. ఆ బుక్లో అంతా కూడా వారి యాత్ర అంటే అది ఒక ట్రావెలోక్ లాంటిది ఉంటుంది. అది ప్లస్ ప్రతి మజిలీలోనూ కథలు చెప్పటం, కథల్లోంచి కథలు రావటం, గొలుసు కట్టుగా కథలు ఉంటాయి. మొత్తం దాదాపు 300 పైన కథలు ఉంటాయి. 300 మజిలీలు ఉన్నాయి, 300 మజిలీలు మించిన కథలు ఉన్నాయి. ఇవి 12 సంవత్సరాలుగా ఆయన తీసుకొచ్చి వేశారు. అయితే ఈ పుస్తకంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే కథలు చెప్పడం అనేది ఎందుకు అన్నది ఆయన మొదట్లోనే చెప్తారు. ఈ పుస్తకం ఎందుకు రాసావు అంటే పుణ్యపురుషులది మంచి విషయాలు పంచుకుందుకోసమే ఈ కథల్ని ఎన్నుకున్నాను. కథా ప్రక్రియను ఎన్నుకోవడంలోనే ఆయన ఉద్దేశం తెలిసింది. అంటే బాబు ఇలా చెయ్యి అలా చెయ్యి అంటే మోరల్ లెసన్స్ కింద తీసుకుంటారు. ఇప్పుడు ఎవరికైనా ఇది చెయ్యి అది చెయ్యి వెంటనే రెసిస్టెన్స్ వస్తుంది. రెసిస్టెన్స్ వచ్చిన వాడు రెబెల్ చేస్తారు, కార్యం సిద్ధించదు. కాబట్టి ఎవరికైనా చెప్పాలంటే బుజ్జగించి అనునయించి మెల్లగా పాలు చిన్న పిల్లవాడికి తాగిచ్చినట్టుగా మెల్లిగా పడితే కథ నుంచి అతను నేర్చుకోవాల్సిన జీవితంలో పనికొచ్చే పాఠాలు నేర్చుకుంటాడు. నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని డ్రిల్ మాస్టర్ లాగానో హెడ్ మాస్టర్ లాగానో చేతిలో బెత్తం పెట్టుకొని చెప్తే ఎవరు వినేవాళ్ళు ఉండరు, ఎవరు పెట్టుకునేవాళ్ళు ఉండరు. కాబట్టి కథారూపంలో ఏది చెప్పినా కూడా అది ప్రజలకి చేరేటువంటి అవకాశాలు ఎక్కువ. కథారూపంలో చెబితే అది ప్రజలకి నచ్చేటువంటి అవకాశం ఎక్కువ. అందుకని కాశీ మజిలీ కథలు ఒక బేసిస్ లాగా మనకు అనిపిస్తుంది. కానీ కథలు చెప్పుకోవడం అనేది మనకి కొత్త కాదు. పంచతంత్రం అనేటువంటిది సామాన్య యుగానికి ముందు 100 సంవత్సరాలకు ముందు మొదలుపెట్టి సామాన్య యుగంలో 5వ శతాబ్దం వరకు కూడా నడిచింది పంచతంత్ర కథలు. పంచతంత్ర కథలు మనకు వ్యాప్తిలోకి వచ్చిన టైంలోనే అటు గ్రీసులో కూడా ఈసప్ కథలు కూడా బయటకు వచ్చాయి. సో ఈ రకంగా కథలు చెప్పుకోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఒక ప్రక్రియ. అది ఒక ప్రక్రియ అన్నమాట. అయితే ఈ స్టోరీ టెల్లింగ్ అనేది మెయిన్గా ఎందుకు పనికి వస్తుంది అంటే నేను చెప్పినట్టుగా జీవితంలో మంచిగా నడిచేటువంటి మార్గం ఉపదేశించడానికి పనికి వస్తుంది. తర్వాత ఈ కాశీ మజిలీ కథల్లో ఉండేటువంటి విశేషం ఏంటంటే ఆ కథలని ఆధారం చేసుకొని తర్వాత చిత్రాలు వచ్చినాయి, సినిమాలుగా వచ్చినాయి. వాటిలో కీలుగుర్రం, పాతాళ భైరవి, సహస్ర శిరచ్ఛేద, అపూర్వ చింతామణి, తర్వాత నవ్వితే నవరత్నాలు, తర్వాత ఇంకొక బుక్ గులేబా కావళి కథ. గులేబా కావళి కథ ఎందుకంటే మనకి ఇష్టం. సి నారాయణ రెడ్డి గారికి సినిమా రంగంలో ప్రవేశం గులేబా కావళి కథతోనే మొదలైంది. కాబట్టి గులేబా కావళి కథ ఎంత ముఖ్యమో నారాయణ రెడ్డి గారు మన హృదయంలో ఉన్నవారు కనుక ఆ పిక్చర్ కూడా ఆ సినిమా కూడా అంతే. సో ఆ రకంగా సినిమాలు కూడా తర్వాత వచ్చాయి. ఇది ఆధారం చేసుకొని చందమామ కథలు వచ్చాయి, బాలమిత్ర కథలు వచ్చాయి, మర్యాద రామన్న కథలు వచ్చాయి, పేదరాశి పెద్దమ్మ కథలు వచ్చాయి. సో ఈ కథా ప్రక్రియ అనేటువంటిది నిరంతరం సాగుతుండేటువంటి ఒక ప్రక్రియ. అయితే ఈ కథా ప్రక్రియలో ఉండేటువంటి విశేషం ఏంటంటే అవతల వాడి మనస్సుకు నచ్చేవే చెప్పవలసిన రీతిలో చెప్పవలే. తర్వాత ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. అంటే పరిమితులు చాలా ఉన్నాయి. ఒక కథ రాయాలన్నా, ఒక కథ వ్యక్తీకరించుకోవాలన్నా కూడా పరిమితులు తనకు తానే విధించుకోవాలి. ఎవరో వచ్చి చెప్పరు. రాసేటువంటి రచయిత తనకు తాను విధించుకొని చెప్పే ఆ పరిమితుల్లో ఆ పరిధుల్లోనే చెప్పగలిగితే
చెప్పాల్సిన విషయం అనేది సూటిగా పాఠకుడికి చేస్తుంది. తర్వాత మనం మ్యాజిక్ రియలిజం అని ఇవాళ వాడుతున్నారు మన వాళ్ళు, పోయిటరీలో కానీ కథల్లో కానీ నవల్లో కానీ. ఈ మ్యాజిక్ రియలిజం అనేది పంచతంత్ర కథల్లోనే ఉంది. ఈ మ్యాజిక్ రియలిజం అనేది ఈసప్ కథల్లోనే ఉన్నాయి. ఇవాళ మనం ఏదో నేర్చుకోలేదు, ఏదో వెస్ట్రన్లో వాళ్ళు ఇది చెప్పారు కనుక మనం ఫాలో అవుతున్నాం అనుకుంటాం. మన దగ్గర ఉన్నటువంటి ప్రక్రియలనే వాళ్ళు తీసుకుపోయి వేరే పేరు పెట్టి మనకు చెప్తున్నారు. మనం అదే అందిందే మహాభాగ్యం అని చెప్పి బ్లైండ్గా వాళ్ళని మనం ఫాలో అవుతున్నాం. ఓకే, తర్వాత ఈ కథలు చెప్పడం అనేటువంటిది ఒక రచయితగా పేరు రావటం, పైకి రావటం దానికి పనికొస్తుంది. అంటే కాశీమజిలీ కథల ఇంపాక్ట్ నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఆయన అజయ్ అన్నట్టుగా ట్రాన్స్లేషన్ చేయద్వారం గారు కూడా యు ఆర్ గోయింగ్ టు రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. నేను తెలుగు ప్రక్రియల్లో కవిత్వం చేశాను, నాటకం చేశాను, కథలు చేశాను, ఒక నవల కూడా చేశాను. సో ఆల్మోస్ట్ అన్ని రకాల ప్రక్రియలను కూడా ట్రాన్స్లేట్ చేయగలిగాను. అయితే ఎంతవరకు చేయగలను అంటే నేను విధించుకున్నటువంటి పరిమితుల్లోనే నేను చేశాను, చేయగలను. ఇకపోతే ఈ కథ చెప్పడం అనేటువంటిది, దానికి అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్. ఈ స్టోరీ టెల్లింగ్ అనేటువంటిది ఏమైపోయిందంటే ఇప్పుడు ఇవాళ ఆధునిక యుగంలో ఒక ఉపాధి ప్రక్రియగా కూడా మారింది. ఆ కథ స్టోరీ టెల్లింగ్ అనేటువంటిది వ్యక్తిత్వ వికాసానికి పనికొస్తుంది, అలాగే ఇలాంటి సభల్లో చెప్పడానికి పనికొస్తుంది, తర్వాత ఉత్తేజితుల్ని చేయడానికి పనికొస్తుంది, ఆ తర్వాత సృజనాత్మకత అనేది మనిషిలోంచి బయటకు వస్తుంది. కథ చెప్పే విధానాన్ని సృజనాత్మకత, సృజన శక్తి ఉన్నవాళ్ళు, సృజనశీలురు చెప్పగలిగితే అది ఎవరికైనా కూడా చక్కగా అందుతుంది. సో ఈ స్టోరీ టెల్లింగ్ అనేది బేసిక్ అర్జ్ ఆఫ్ మ్యాన్. లిజనింగ్ టు ద స్టోరీ, కథ వినటం అనేది కూడా బేసిక్ అర్జ్ ఆఫ్ ఎ మ్యాన్. మనకి ఎప్పుడు మొదలుపెట్టింది అంటే మన చిన్నప్పుడే మొదలైంది. ఈ కథలు చెప్పడం అనేది ఎవరో స్కూల్లోనో ఎక్కడో చెప్పింది కాదు. ఇంట్లో తల్లి, అవ్వ, తాత వీళ్ళ దగ్గర నుంచి మనకు స్టోరీ లిజనింగ్ అనేది వచ్చింది. పెరుగుతూ ఉంటే మన అనుభవాల్ని నలుగురితో పంచుకుంటూ వస్తే అది ఒక రచన అవుతుంది. అది నలుగురిలో ప్రచురించబడి ఇలాంటి చోట్ల దాని గురించి మాట్లాడగలిగితే అది నలుగురికి చేరి విస్తృతంగా ప్రచారాన్ని పొందుతుంది. కాబట్టి స్టోరీ టెల్లింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. దానికి ఒక శృంఖలాలుగా లేక గొలుసు కట్టుగా కథలు చెప్పినటువంటి కాశీమజిలీ కథలు నన్ను చిన్నప్పుడు ఆలోచింపచేసినాయి. ఒక రకంగా నేను దానికి బాగుందే, ఇలా చెప్పగలుగుతారా అని అనుకున్నాను. పెరిగే కొద్దీ మన మారుతూ పోతుంది, మన యొక్క ప్రిఫరెన్సెస్ మారుతాయి, మన అభిరుచులు మారుతాయి. ఇవాళ అదే నువ్వు లైక్ చేస్తావా అంటే చెప్పలేను. మరో ప్రపంచం చేసిన రోజులు ఉన్నాయి, ఇవాళ వస్తున్నవి చేసినవి ఉన్నాయి. కాబట్టి అది మారుతూ పోతుంది. కానీ నేను కథారచన ప్రక్రియ, స్టోరీ టెల్లింగ్ మీద ఫోకస్ చేస్తూ దాన్ని చెప్పడం కోసమే ఈ యొక్క ఇది ఎంచుకున్నాను. కవి యాకూబ్ గారికి, కార్యనిర్వాహక వర్గానికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ముందుగా ఈ వేదిక మీదకి నన్ను మాట్లాడడానికి పిలిచినందుకు నిర్వాహకులకి కృతజ్ఞతలు చెప్తున్నాను. మంచి పుస్తకం అన్నమాట మాట్లాడినప్పుడు ఏది మంచి పుస్తకం అని చెప్పినప్పుడు నాకు చలం చెప్పిన విషయం బాగా జ్ఞాపకం వస్తుంది. చలం పుస్తకాల్ని 2 రకాలుగా విభజిస్తాడు ఆయన. మొదటి రకమైన పుస్తకం ఏంటంటే గోడకు వేలాడేటువంటి గోడకు వేలాడేటువంటి అందమైన పుస్తకం అంటాడు. రెండవ పుస్తకం ఏమో లాలించి ఊగించి శాసించేటువంటి పుస్తకం అని చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పుస్తకము ఇది మంటో మీద రాసిన పుస్తకం. ఇది మంటో రాసిన కథలు ఇవి. చలం చెప్పినటువంటి రెండవ రకం కోవకు చెందినటువంటి పుస్తకం ఇది. దీన్ని చదివిన వాళ్ళు ఎవరైనా కూడా, అంటే మంటో సాహిత్యం చదివిన వాళ్ళు ఎవరైనా కూడా డిస్టర్బ్ కాకుండా ఉండలేరు. మంటో పుస్తకం మనం చదువుతున్నప్పుడు ఒక అరచేతిలో ఏదైనా ఒక నిప్పును
పట్టుకుంటున్నామా అన్నంత అనిపిస్తుంది. ఈయన పుస్తకాల మీద అంటే మంటో పుస్తకాల మీద సుధా తివారీ అనేటువంటి స్కాలర్ ఆమె పిహెచ్డి చేసింది. ఆమె ఒక మాట ఏమంటుందంటే, మీ అల్మారాలో ఎక్కడైనా సరే మంటో పుస్తకాన్ని వెతికి దేశ విభజన మీద ఆయన రాసిన ఏ కథనైనా తీసుకోండి, మీలో ప్రకంపనలు మొదలవుతాయని చెప్తుంది అనమాట. అంటే మంటో అంత డిస్టర్బ్ చేస్తూ రాసేటువంటి రచయిత అనమాట. ఎందుకు అంత డిస్టర్బ్ అయిపోయింది మనిషి అంటే, ఆయన రాసినటువంటి కాలము దేశ విభజన కాలం. దేశ విభజన కాలంలో దేశ విభజన అనేటువంటిది మన భారత చరిత్రలో అత్యంత దారుణమైనటువంటి ఘటన అది. ఆ దేశ విభజన సందర్భంలో మంటో ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి రచనలు చేసిండు. మనకు ఆ మంటో కథలు ఎక్కడైనా ముట్టుకుంటే మనకు ఆ రక్తపు తడి తగిలినట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకనే ఓ 10 లక్షల మంది జాతి పేరు మీద మతం పేరు మీద కొట్టుకొని చనిపోయినప్పుడు మంటో చాలా విపరీతంగా బాధపడిపోయి, ఈ రక్తం ఎవరిది, ఇది ఎందుకు ఇట్లా ఏర్లై పారుతున్నది, ఎవరైనా ఆలోచన చేస్తున్నారా దీని గురించి అని చెప్పని ఆయన చాలా మదనపడి విభజన రేఖ మీద నిలబడి ఆయన మొత్తం పాలకుల్ని భారత వ్యవస్థని క్వశ్చన్ చేసినట్టు మనిషి అనమాట. అందుకని ఆయన ఎన్నడూ హిందువుల్ని ముస్లింని సపరేట్గా చూసిన మనిషి కాడైనా. 1,00,000 మంది హిందువులు చనిపోయినరు, 1,00,000 మంది ముస్లింలు చనిపోయిన మాట అంటే కాదు తప్పది. 2 లక్షల మంది మనుషులు చనిపోయినరు, 2 లక్షల మంది మానవులు చనిపోయినరని ఇద్దరి మధ్యన విభేదాన్ని తీసేసేటువంటి మనిషి ఆయన. ఏనాడు కూడా చాలా బాధపడి ఇది దేశ విభజన అనేటువంటిది అత్యంత ఫూలిష్, అత్యంత పనికి మాలినటువంటి విషయంగా ఆయన అభినందించి, అందరూ అన్నదమ్ములే, అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు, వాళ్ళు పాకిస్తాన్లో ఉండొచ్చు, వాళ్ళు ఇండియాలో ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ ఒక తల్లికి పుట్టినటువంటి పిల్లలే అనేటువంటి ఉద్దేశంతో ఆయన అద్భుతమైనటువంటి కథలు రాసిండు. మంటో అంటే దేశ విభజనని, దేశ విభజన అంటే మంటో అని మనం సాధారణంగా తప్పకుండా మనం అన్వయించుకునే పరిస్థితి ఉంటుంది. చాలా గొప్ప కథలు రాసిండు. చాలా ఎక్కువ రాసినప్పటికీ ఆయనను అంతర్జాతీయలో స్థాయిలో నిలబెట్టింది మాత్రం ఒక 25 కథలుగా మనం చెప్పుకోవచ్చు సుమారుగా. అందులో తెరువు అనే కథ, ఢిల్లీ అమ్మాయి అనే కథ, చీత్వాల్ కుక్క అనేటువంటి కథ, ఇంకా చాలా కథలు ఉన్నాయనుకోండి. ఆయనకు దేశ విభజన అంటే ఎందుకు అంత కోపంగా ఉంటుంది అనే దాన్ని ఆయన టోబా టేక్సింగ్ అనేటువంటి కథలో చాలా చక్కగా మనకు వివరించి చెప్తాడు. ఇవన్నీ ఇక్కడ చెప్పేటువంటి విషయాలు టైం కూడా లేదు కాబట్టి నేను చెప్పడం లేదు, కానీ తప్పకుండా మంటో కథలు చదవాల్సినటువంటి అవసరమైతే ఉంది. స్త్రీల గురించి కూడా, ముఖ్యంగా అత్యాచారాలకు గురైనటువంటి స్త్రీలు ఎటువంటి మానసికమైనటువంటి ఆవేదనకు లోనవుతారు, మనుషులు ఎట్లా పిచ్చివాళ్ళుగా తయారైపోతారు అనేటువంటిది ఆయన తన పుస్తకాల్లో ఆ స్త్రీల గురించి రాస్తూ చెప్తాడు. దేశ చరిత్ర, దేశ విభజన చరిత్ర అంటే స్త్రీల శరీరాల మీద రాయబడినటువంటి చరిత్ర అని ఆయన చెప్తూ ఉంటాడు. తర్వాత మంటో తన కథల్ని ఎంత పవర్ఫుల్గా రాస్తాడో, ఆయన రాసిన గల్పికలు కూడా అంతే పవర్ఫుల్గా ఉంటున్నాయి. ఆయన చిన్న చిన్న కథలు రాస్తాడు, కొన్ని అయితే 2 లైన్లు రాస్తాడు. 2 లైన్లలో ఓ చిన్న కథకు సరిపడేంత అద్భుతమైనటువంటి వాక్యాలు రాసేసి మనకు అది వదిలిపెడతాడు అనమాట. చిన్న కథలలో ఒక పెద్ద కథకు సంబంధించినటువంటి సారాంశం అందులో మిగిలి ఉంటుంది. 2 లైన్ల కథ చెప్పడం అనేటువంటిది చరిత్రలో బహుశా మనం ఎవరూ చూసి ఉండము. కానీ ఆ 2 లైన్ల కథలో ఆనాటి
మనుషుల క్రూరత్వం, ఆనాటి మనుషుల దుర్మార్గం, అప్పటి మానవత్వం, అప్పటి కన్నీళ్ళు, అప్పటి బాధ, అప్పటి ఆశ, ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. నేను మీకు 1-2 ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిస్తాను. గల్పికలలో ఒక 2 వాక్యాలు, రెండే 2 వాక్యాలలో ఆయన ముగించేస్తాడు, ఆ కథ ముగించేస్తాడు. 2 వాక్యాలు ఏంటంటే ఆ వాక్యాలు ఏంటంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు అనమాట. అరే వాడు కొన ఊపిరితో ఉన్నట్టున్నాడు, ఒక దెబ్బేస్తే చచ్చిపోతాడు కదరా అంటారంటే, ఇంకో మనిషి ఏమంటే అరే నేను ఇప్పటికీ అలసిపోయాను రా అంటాడు అనమాట. ఈ 2 వాక్యాలు చెప్తాడు. వాడు కొన ఊపిరితో ఉన్నాడు, ఓ దెబ్బేద్దాంరా అని ఒకడంటే లేదురా ఇప్పటికే నేను అలసిపోయినట్టంటే, అలసిపోయేంతగా ఆ మనుషుల్ని ఆయన చంపుతూ వచ్చిండని అర్థం చేసుకోవాలి. ఇట్లాంటివి చాలా కనపడతాయి మంటో కథలలో. మంటో ప్రేమ్చంద్ ఉర్దూ కథానికని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకపోతే, మంటో మాత్రం దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకొని పోయిండు. ఓ హెన్రీ, మొపాసా ఇట్లాంటి వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, అట్లాంటి వ్యక్తి మంటో ఇప్పటికి కూడా మనకు చాలా అవసరం అనిపిస్తుంది. ఇప్పుడు దేశానికి మతానికి దేశం ఒక ప్రయోగశాలగా మారిన సందర్భంలో మంటో మనకి ఇప్పుడు చాలా అవసరమని నేను ఫీల్ అవుతూ ముగిస్తున్నాను. నేను సాహితీ వారసత్వం కలిగి ఉన్నాను. ఎందుకంటే మా తాతగారు స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. 1927లోనే చెన్నైలో తన బుక్స్ పబ్లిష్ చేసుకున్నాడు. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మనోని కావడం వల్ల సాహిత్యం అనేది మీద మక్కువ పెంచుకునేటువంటి అవకాశం దొరికింది. అదే కాకుండా మా అమ్మగారు గొప్ప కవయిత్రి, చందోబద్ధంగా కవిత్వం రాసేవారు. వరంగల్ జిల్లాలో మరి ఆమె గొప్ప కవయిత్రిగా పేరెన్నిక పొందడమే కాకుండా మన భారతరత్న పివి నరసింహారావు గారి మన్ననలు కూడా పొందింది. అలాంటి తల్లి కొడుకుగా తెలుగు సాహిత్యం కాకుండా ఆంగ్ల సాహిత్యం మీద మక్కువ పెంచుకున్నాను. అయితే నాకు చదివే క్రమంలో డాఫోడిల్స్, విలియం వర్డ్స్వర్త్ రాసినటువంటి డాఫోడిల్స్, ఆయన ఒక కొండల మీద గుట్టల మీద ఒక మేఘంలాగా తేలిపోతున్నప్పుడు 10,000 డాఫోడిల్స్ చూశాడు. ఎంతో ఆనందం, అమితానందం కలిగింది ఆయనకి. పోతే అలాంటి సంఘటనని తను ఏకాంతంలో గుర్తుకు తెచ్చుకోవడం, తనకు గత ఉన్నటువంటి టు అవాయిడ్ ద స్ట్రెస్ అండ్ ద స్ట్రెయిన్ ఆఫ్ రియాలిటీ, అంటే మన జీవితంలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఒత్తిడిని అధిగమించేందుకు ప్రకృతి కవిత్వం ఎంతగానో ఉపకరించింది అని చెప్తాడు. ఆ తర్వాత జాన్ కీట్స్ రాసినటువంటి ఓడ్ టు బ్యూటీ, ఓడానా గ్రేషనన్, పోతే ఓడ్ టు నైటింగేల్, ఇవి చదివాను. ఓడ్ టు బ్యూటీ బాగా నచ్చింది నాకు. ఆ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇలా జాయ్ ఫర్ ఎవర్, దీని ఆధారంగా తెలుగులో ఒక పాట కూడా పుట్టుకొచ్చింది. అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం. అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం అనే పాటకు మూలం ఎవరంటే జాన్ కీట్స్ గారు. ఆ థింగ్ ఆఫ్ బ్యూటీ ద జాయ్ ఫర్ ఎవర్, ఇట్స్ లవ్లీనెస్ ఇంక్రీజెస్, దాని యొక్క ఏంటిది మనోహరం మొత్తం మనస్సుల్ని హరించేటువంటి తత్వం ఏదైతుందో శాశ్వతంగా ఉండిపోతుంది. ఇక్కడ మనం అందం అంటే ఏదో భౌతికమైన అందమని కాకుండా ఇంటలెక్చువల్ బ్యూటీగా, స్పిరిచువల్ బ్యూటీగా తీసుకోవాలి. భౌతికమైనటువంటి అందం గురించినటువంటి భావన కవికి లేదు అసలు.
జాన్ కీట్స్ ఏమన్నాడంటే, జాన్ కీట్స్ని మనం ఏమని అంటామంటే ద వర్షిప్పర్ ఆఫ్ బ్యూటీ అంటాం, ఆ పోయట్ ఆఫ్ బ్యూటీ, అండ్ అవుట్ స్టాండింగ్ పోయట్ ఆఫ్ బ్యూటీ. ఆయన ఏమన్నాడంటే ఐ లైక్ ద మైటీ ఐడియా ఆఫ్ బ్యూటీ ఆన్ ఇన్ ఆల్ థింగ్స్ అన్నాడు. అన్ని విషయాల లోపల అందం అనే గొప్పతనాన్ని నేను గమనిస్తూ ఉంటా, అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో మనం పుట్టి ప్రకృతి ఆరాధనా తత్వమే కాకుండా మనం కర్తవ్య పరాయణత్వం చేయాలి అని, ఇది ఏంటంటే స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఆ స్నోయీ ఈవినింగ్. ఇది ఎంత చక్కటి పద్యం అంటే, జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత ఒక ప్రధాని హోదాలో 27 మే 1964లో చనిపోయిన తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ టేబుల్ మీద ఒక షీట్ ఆఫ్ పేపర్ ఉంది. ఈ 4 లైన్లు, ద వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్ బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. ముఖ్యంగా అడవుల గుండా ప్రయాణం, గుర్రం మీద ప్రయాణం చేయడం, చీకటి అవుతుంది, ఈ అందం ఎంత, ఈ అడవులు ఎంత అందంగా ఉన్నాయి, నా మనసును దోచేస్తున్నాయే, ఇక్కడే ఉండిపోతాను నేను అంటే. గుర్రం ఏంటంటే గుర్రంకు ఈస్థెటిక్ సెన్స్ ఉండదు. ఓరి వేలవానికి ఏం పుట్టిందిరా ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడ ఉంటే, ఇక్కడ క్రూర మృగాలు ఉన్నటువంటి అడవి నిన్ను నన్ను చంపేస్తుంది కాబట్టి చంపేస్తాయి అవి, ఆ క్రూర మృగాలకు బలైపోతాం మనం, నీకు ఇంకా బుద్ధి లేదా, ఏం చేస్తున్నావు ఇక్కడ. హీ గివ్స్ ఈజ్ ఆర్నెస్ బెల్ట్స్ ఐ షేక్ టు ఆస్క్ ఇఫ్ దేర్ ఈజ్ సమ్ మిస్టేక్. అంటే గుర్రం ఏంటంటే నేను తట్టుకోలేను, ఇక్కడ నాకు బాగా చలేస్తుంది, ఈ చలి వల్ల నేను చచ్చిపోతానేమో, తర్వాత నువ్వు ఎట్లా ఇంటికి వెళ్తావు. హీ గివ్స్ హిజ్ ఆర్నర్స్ బెల్ట్స్ ఐ షేక్ టు ఆస్క్ ఇఫ్ దెర్ ఈజ్ సమ్ మిస్టేక్ అని. కర్తవ్య పరాయణత్వం ఇక్కడ ఎవరు చేస్తున్నారు, ఒక మనిషికి తన గుర్రం చేస్తుంది. అది అలాంటి మనస్సును హత్తుకునేటువంటి కవిత్వం మనం ఇక్కడ తెలంగాణ లోపల ఏం చేసామంటే, మన చంద్రమౌళి గారు నేను చాలా తెలుగులో ఉన్నటువంటి బుక్స్ ట్రాన్స్లేట్ చేశాం. అవకాశం దొరకడం, మనం మన సాహిత్యాన్ని విదేశీయులు కూడా చదివేందుకు సరైనటువంటి అవకాశం అలా దొరుకుతుంది. మన సాహిత్యాన్ని మనం అనువదించుకోవాలి, అన్ని భారతీయ భాషలకే కాకుండా ఆంగ్ల భాషకు కూడా అనువదించుకోవాలి. చంద్రమౌళి గారు ఉన్నారు, నేనున్నాను, ఇంకా చాలామంది అనువాదకులు వస్తున్నారు ఆంగ్లంలో చేసేవాళ్ళు. వారి యొక్క సేవల్ని వినియోగించుకొని మన యొక్క తెలుగు సాహిత్యానికి ఉన్నటువంటి గౌరవ స్థానాన్ని మనం ఇంకా పెంపొందించుకోవాలని చెప్తూ, నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్సుమాంజలి. అసలు మీలాంటి వారి మధ్య నేను నిలబడతానని కూడా ఎప్పుడు కల్లో అనుకోలేదు. మీరు స్టోరీస్ అన్నీ, మీరు ఏవైతే మీ జ్ఞాపకాలను నెమరవేస్తున్నారో వాటన్నిటినీ చూస్తుంటే నేను ఎంత ఎదుగుతున్నాను, ఇంకా నేర్చుకోవాల్సినది ఎంత ఉందని నాకు అర్థమవుతుంది. ఇందాక అజయ్ గారు అన్నట్టు ఒక్కొక్క బుక్ మనల్ని ఒక్కొక్క స్టోరీ దగ్గరికి, ఒక్కొక్క ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తుంది అన్నారు. అలాగే నేను ఇందాక బుక్ ఫెయిర్లో అన్ని కొత్త కొత్త ప్లేసెస్ తిరిగేసి వచ్చాను, అందుకే ఇక్కడికి రావడంలో లేట్ అయింది. నేను ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లేదండి. సో ఇందాక సజ్జా గారు నన్ను నా గురించి చెప్పారు. సో నందిత నా పేరు, నేను ఒక ట్రాన్స్ మహిళగా గుర్తించుకున్నాను నన్ను నేను. ఈరోజు ఒక బుక్ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇంగ్లీష్ బుక్స్ చదువుతూ ఉంటాను. ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అనేటువంటి బుక్ని నేను చెప్దామనుకుంటున్నాను. దాని గురించి ఒక 2-3 మినిట్స్ మాత్రమే. సో దీన్ని అరుంధతి రాయ్ గారు 2017లో రాశారు. ఈ బుక్ నేను ఎందుకు స్పెసిఫిక్గా నాకు ప్రవీణ్ గారు కాల్ చేసినప్పుడు ఇదే నాకు ఎందుకు హైలైట్ అయింది అని చెప్తున్నానంటే, ఇది చాలా అణగారిన వర్గాలకి సంబంధించినటువంటి జీవితాలని ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ఈ యొక్క బుక్ ద్వారా మీరు ఎన్నో నేర్చుకోవచ్చని, ఇందాక బ్రదర్ అన్నట్టు కొత్త కొత్త ప్లేసెసే కాకుండా కొత్త కొత్త జీవితాలని కూడా
మన ముందుకు తీసుకొని రావడానికి ఒక ఇంత దోహదపడిందని నా నమ్మకం. అందుకే ఈ బుక్ని నేను ఈ బుక్ గురించి చెప్పాలని నేను అనుకున్నాను. ఆ బుక్ గురించే నేను మీతో చెప్తున్నాను. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. బట్ బై టైమ్ బీయింగ్ ఐ జస్ట్ వాంట్ టు గో విత్ 2 or 3. ఫస్ట్, ఒక దళిత్ అణగారిన వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి తన తండ్రి హత్య చేయబడిన తర్వాత ఈ కులం, మతం ఇటువంటి భేదాల్ని బట్టి నా తండ్రి చనిపోయాడు, ఈ సమాజానికి నేను ఒక ఎదురు దెబ్బగా నేను నిలబడాలని చెప్పి తన పేరుని సద్దాం హుస్సేన్గా, ఆ టైంలో ఉన్నటువంటి ఒక డిక్టేటర్ సద్దాం హుస్సేన్గా మార్చుకొని సమాజానికి ఒక ఎదురుగా నిలబడ్డటువంటి ఒక వ్యక్తి. అలాగే నెక్స్ట్ ఇంకొక జైనబ్ అన్నటువంటి మాటలు రాని, సమాజంలో ఎవరికీ అర్థం కాని ఒక అనాథ. ఆ అనాథ పాపని తీసుకున్నటువంటి ఒక ట్రాన్స్జెండర్, నాలాంటి ఒక ట్రాన్స్జెండర్ పేరు అంజుమ్. తను ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టినటువంటి ఒక ట్రాన్స్జెండర్ మహిళ. ఎలా అయితే భారతదేశంలో చాలా మటుకు ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి ఈ ఆర్థోడాక్స్ అండ్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ మైండ్ సెట్స్లో తను ఎలా ఆ యొక్క ప్లేస్ నుంచి తను బయటికి రాగలిగింది, తను బయటికి వచ్చిన తర్వాత సమాజంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ తనను తను మార్చుకుంటూ సమాజానికి ఒక పెద్ద హర్డల్గా ఉన్నటువంటి జెండర్ అన్నటువంటి దాన్ని తను దాటుకొని తను మార్చుకొని సమాజానికి ఒక ఎగ్జాంపుల్గా ఎలా నిలబడిందన్నదే ఈ మొత్తం స్టోరీ. ఇది నాకెందుకు ఎలా కనెక్ట్ అయ్యింది అంటే, ఇందులో ఫస్ట్ క్యాస్ట్ సిస్టమ్ ఉంది. నేను దళిత్ అవ్వడం వల్ల నేను చాలా ఫేస్ చేశాను. నెక్స్ట్ వన్, ఆ అమ్మాయి ఒక అనాథ అయ్యుండి తనకు మాటలు రావు, కానీ అదే సిచ్యువేషన్ని మా ట్రాన్స్జెండర్స్ లైఫ్లో మేము చూస్తూ ఉంటాం. అందరికీ అనిపిస్తూ ఉండొచ్చు, మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు తిరుగుతూ ఉన్నారు కదా అని. కానీ వీ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ ఎ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్. అంటే మేమున్నా కూడా మా అస్తిత్వాన్ని ఎవరు కూడా చూడని వారిలాగే ఉన్నాం. ఫస్ట్ సెషన్లో మా అమ్మని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రచన ముద్రబైన గారిని వేరే లోకం అని చెప్పారు. అప్పుడు తను స్పెసిఫిక్గా చెప్పారు, ఈ లోకంలో ఉంటున్నటువంటి ఇంకొక లోకం అని. ఆ లోకాన్ని మేము మాటలతో చెప్పలేం, అది బయటికి కొంతమందికి అర్థమవుతుంది. అంజుమ్ లాంటి ట్రాన్స్జెండర్స్కి కొంతమందికి అర్థమవుతుంది. అంజుమ్ తను ఈ బుక్లో చేసిన ఒక చాలా ట్రికియస్ట్ థింగ్ ఏంటంటే, తను ఫస్ట్ ముస్లిం ఫ్యామిలీ, ఆర్థోడాక్స్ ఫ్యామిలీలోంచి బయటకు వస్తుంది. తన జెండర్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత తన జెండర్ని తను మార్చుకుంటూ త్రూ బయోలాజికల్గా, సైకలాజికల్గా, ఎకనామికల్గా, సోషియో ఎకనామికల్గా తను మార్చుకుంటూ వస్తూ ఒక పని తను చేస్తుంది, విచ్ హైలైట్స్ ద హోల్ బుక్. ఏంటంటే తను శ్మశానంలో వెళ్ళి ఇల్లు కట్టేసుకొని దానికి జన్నత్ అని పేరు పెడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి ఎక్కడైతే జీవం మరణం రెండు కొట్టుమిట్టాడుతూ ఉంటాయో ఆ స్థలంలోకి వెళ్ళి జన్నత్, ఇదే నా స్వర్గం అనేసి ప్రపంచానికి ఎదురు నిలబడిందంటే తను ఎన్ని పోరాటాల గుండా వెళ్ళుండాలి, ఎంతగా తన జీవితాన్ని చూసుండాలి. సో ఈ బుక్ అన్నది నాకే కాదు, నాలాంటి ట్రాన్స్జెండర్స్కే కాదు, కానీ ఎన్నో ఒడిదుడుకుల మధ్య వెళ్తూ జీవితంలో ఒక స్ఫూర్తి అన్నది మిస్ అయిన చాలామందికి చాలా బాగా ఉపయోగపడే బుక్. ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. తిలోత్తమ అన్నటువంటి ఒక నార్మల్ మహిళ, తను ఎదుర్కొన్నటువంటి ఇష్యూస్ని బట్టి సమాజాన్ని మార్చలేమనేసి నక్సలైట్గా మారడం. ఫస్ట్ సెషన్లో కరుణ గారు చెప్తున్నప్పుడు నాకు అది కనెక్ట్ అయ్యింది. అండ్ అలాగే ఫస్ట్ సెషన్లో వీరేంద్ర గారు చెప్తూ ఒక మాట అన్నారు, హ్యూమన్ బీయింగ్స్ ఆల్వేస్ బార్న్ విత్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎమోషన్స్ అని. ఆ ఎమోషన్స్ అన్నిటినీ కూడా నేను ఈ బుక్లో పొందగలిగాను. ఈరోజు నేను మీ ముందు నిలబడి ఇంతగా మాట్లాడుతున్నానంటే బుక్స్ ఆర్ ఆల్వేస్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అందుకే అన్ని బుక్స్ తిరుగుతూ లాస్ట్కి ఇక్కడికి రావడం జరిగింది. బికాస్ ఆఫ్ టైమ్ బీయింగ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ మై మైక్ టు సజయ గారు, బట్ ష్యూర్లీ విల్ మీట్ ఇన్ అదర్ సెషన్. థ్యాంక్ యూ. ఇంకా ఇట్లాంటి చాలా స్టోరీస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా తెలియని సాహిత్యం చాలా లోపలే ఉండిపోయింది. ఇప్పుడు చివరిగా रत्नाकर గారిని మాట్లాడమని కోరుతున్నాను. कब तक चलेगा ये जुल्म और सितम का सैलाब, एक भाई भूखा सोता है दूसरा खाना फेंकता है. ఎంతవరకు ఈ అన్యాయాలు దుర్మార్గాలు జరుగుతూ ఉంటాయో, ఒకడు అన్నం లేకుండా చనిపోతున్నాడు, ఒకడు అన్నం పారేస్తున్నాడు. అలాంటి అసమ సమాజంలో ఉన్నామని చెప్పి ఒక కవి జయప్రకాష్ కద్దం అనే అంబేద్కరైట్ కవి హిందీలో చెప్తారు. చివరి సెషను చివరిగా ఇచ్చారు 5 నిమిషాలు, 4 నిమిషాలను ముగిస్తా. ఎందుకంటే రోజు 4-5 గంటలు మాట్లాడే పాఠాలు చెప్తాం కాబట్టి. కాకపోతే ఈ సెషన్ ఉద్దేశ్యము, పుస్తకాలు అవి మనల్ని ఎలా మారుస్తాయి,
ఒక మహాప్రస్థానం శ్రీశ్రీ కవిత్వంలాగా, కృష్ణపక్షం దాసేది గారిలాగా, జాషువా గారి శ్మశాన వాటిక, గబ్బిలంలాగా కవులే సమాజాన్ని మారుస్తారు. ఆ క్రమంలో హిందీలో కూడా ప్రేమ్చంద్ గురించి చెప్పుకున్నారు ఇంతమంది పెద్దలు. కఫన్ అనే కథలో ప్రేమ్చంద్ అంటారు, జిందగీ భర్ థన్ డాంకనే కే లియే కోయి చీత్రా నై మిలే తో మరణ్ కే బాద్ నయా కఫన్ చాహియే కితనీ బురీ రివాజ్ హై అంటాడు. బ్రతికినంతకాలం వాడు గోచిగుడ్డ లేకుండా బతికినా చనిపోయినప్పుడు మాత్రం కొత్త గుడ్డని కఫన్లా కప్పే ఒక ఆచారం ఉంది. ఈ దుర్మార్గమైన సంప్రదాయాలు ఎన్నాళ్ళు కొనసాగుతాయి, మనిషిని మనిషిగా చూడమని చెప్పి ప్రేమ్చంద్ అంటారు. ఆ సందర్భంగా ఒక పుస్తకం గురించి మాట్లాడమని అన్నప్పుడు నేను అంటరాని వసంతాన్ని తీసుకొచ్చాను మాట్లాడదామని 2 రోజులు చదువుతున్నాను. ఇంకా దాంట్లో నుంచి బయటికే పడలేదు. దాని గురించి మాట్లాడదాం అనుకున్నా సమయం లేదు. అయినా ఒక 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. అంటే ఒక మార్క్సిం గోర్కీ అమ్మలాగో మనకి తెలుగులో కూడా అంటరాని వసంతం కనిపిస్తూ ఉంది. నిజానికి దాని మీద జరగాల్సినంత చర్చ జరగలేదు. ఒక దళిత నేపథ్యం నుంచి, అంటరాని నేపథ్యం నుంచి ఉన్నటువంటి ఆ స్టోరీ దాంట్లో కనిపిస్తుంది 7 తరాలలాగా. దీంట్లో రచయిత కళ్యాణరావు గారు చెప్తారు, ఈ వసంతం అప్పుడే నిషేధమే, ఇప్పుడే నిషేధమే, పుట్టిన కులం నిషిద్ధం, కోరుకున్న పోరాటం నిషిద్ధం, అది నిన్న కావచ్చు, ఈరోజు కావచ్చు, కాలం ఏదైనా కావచ్చు, ఈ వసంతం అప్పుడు నిషేధమే, ఇప్పుడు నిషేధమే అని చెప్పి మాట్లాడతారు. ఆ క్రమంలో ఇప్పుడు సమయం కూడా నిషేధమే కాబట్టి ఆ సందర్భంగా కళ్యాణరావు గారు దీంట్లో తవ్వాల్సింది, పూడ్చాల్సింది చాలా ఉంది అని అంటారు. ఇంతవరకు సాహిత్యం పేరుతో చాలామంది అవుతున్న రచయితలు, కవులు వచ్చిన సాహిత్యంలో తవ్వాల్సింది చాలా ఉంది, పూడ్చాల్సింది చాలా ఉందని చెప్పే క్రమం కనిపిస్తుంది. అదేవిధంగా నవలలో దీంట్లో చెప్తారు, మా అయ్య అల్లిందాన్ని వాడు అయ్య రాశాడు, అల్లికి అంటరానిదైంది, రాత రాబో కూర్చుంది అని చెప్పి ఈ మౌఖిక సాహిత్యానికి, జానపద సాహిత్యానికి ఉన్నటువంటి దుర్మార్గమైన పరిస్థితిని ఈ పుస్తకంలో రచయిత చెప్తారు. ఆ క్రమంలో ఈ కథ ప్రధానంగా ఒంగోలు, అటు నెల్లూరు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. కథ అంతా రాయలసీమ బేస్లో హనుమకొండ, వరంగల్ దాకా కూడా బాప్టిస్ట్ మిషన్, ఆ క్రిస్టియన్ సమాజంలోకి అంటరాని కులాలు, మాలలు, మాదిగలు ఎలా వెళ్ళారు అనే ఒక చరిత్రను దీంట్లో చెప్తారు. ఈరోజు వర్గీకరణ సందర్భంగా మాలమాదిగలు పరస్పర శత్రువులుగా మారుతున్న ఒక వైనము, బయట ఉన్న బీసీ సమాజము, ఓసీ సమాజం కూడా మంటను ఎగదోస్తున్న పరిస్థితుల్లో చూస్తున్న దశలో మాలమాదిగలు కలిసి ఊరి మీద ఉద్యమం చేశారు. అక్కడ ఉన్నటువంటి భూస్వాముల మీద పోరాటం చేశారు. ఇద్దరు కలిసి మాదిగ మాతయ్య, మాల సుబ్బయ్య కలిసి చేసిన పోరాటము దీంట్లో కనిపిస్తూ ఉంది. 7 తరాలుగా వాళ్ళు బకింగ్హామ్ కెనాల్ తవ్వేటప్పుడు 5 మైళ్ళ దూరము కేవలం అంటరాని వాళ్ళ కోసమే ఆ ధర ఇవ్వాల్సిన పరిస్థితి, బీసీలు కూడా అంటరాని వాళ్ళుగా వాళ్ళని దూరంగా వెంటబడి కొడుతున్న పరిస్థితి. దీంట్లో ఆట వెళ్ళడం ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. ఎర్రగోళలు అనే బీసీలు వాళ్ళ ఆట దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతన్ని తరిమినప్పుడు పరిగెత్తుకుంటూ రావడం, ఆ ఏట్లో మునగడం, చుట్టూ రక్తంతో వలయలా కనిపించడం, ఆ దృశ్యాన్ని నవలలో చూపిస్తారు. అట్లాంటి సన్నివేశాలు చాలా కనిపిస్తాయి ఈ నవలలో. దీని గురించి మాట్లాడడానికి సమయం కూడా లేదు కాబట్టి ఒక అరగంట, గంట మాట్లాడుకున్నంత అవకాశం ఉన్న నవల ఇది. ఈ దశాబ్దంలో, శతాబ్దంలోనే ఇలాంటి నవల వచ్చింది. అంటరాని జీవితాల గురించి, దళితులు, మాలమాదిగల గురించి ఎలాంటి పరిస్థితుల్లో చెప్పారు. కాకపోతే ఇది చివరగా ఉద్యమం వైపు, నక్సలిజం వైపు ఉన్న క్రమంలో ఇది హైజాక్ చేయబడిందిగా నేను భావిస్తున్నాను. అంటే రచయితకి ఆయన ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి వాటిని గౌరవిస్తూనే అసలు దళిత జీవితం, అంటరాని వాళ్ళ జీవితం దీంట్లో కనిపిస్తుంది కాబట్టి ఆ క్రమాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చిన ఇది మన తెలుగులో నిజానికి ఆత్మకథ ప్రక్రియ లేదు, కానీ ఆత్మకథల్లో ఇదే ఒక ఆత్మకథ ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూఠన్ అని హిందీ దళిత ఆత్మకథను అనువాదం చేశాను, మై భంగి అనే ఆత్మకథను ఉర్దూ ఆత్మకథ అనువాదం చేస్తున్నాను. ఇట్లాంటి సందర్భంలో అనువాదకులే ఎక్కువగా ఉన్నారు. సయ్యద్ గారు సాహిత్య అకాడమీ అవార్డు కూడా తీసుకుని ఉన్నారు అనువాదాల మీద. కాబట్టి ఈ అనువాదకులుగా అందరూ ఉన్న సందర్భంలో కన్నడ నుంచి, ఇంగ్లీష్ నుంచి చేసిన వాళ్ళల్లో నేను హిందీ నుంచి చేసిన వాడుగా ఆ హిందీలో ఉన్న సాహిత్యం గురించి మాట్లాడిన సందర్భంలో అంటరాని వసంతం కూడా హిందీలోకి వెళ్ళింది, అచ్యుతా వసంత అనే పేరుతో వచ్చింది. కాబట్టి ఇలాంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకొని అనువాద ప్రక్రియ, కథా ప్రక్రియ అలాంటి దశలో ఎలా వెళుతుందనే దాన్ని మనం చెప్పుకుంటూ తెలుగులో ఇట్లాంటి ఆత్మకథా ప్రక్రియలో వచ్చిన నవలని మనం పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చినందుకు యాకూబ్ అన్న గారికి, అదేవిధంగా ప్రవీణ్ గారికి, సజయ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భీమ్.